So next chapter, minerals and industries in India. One of the important chapter. Definitely we can expect one question or two questions from this area in central level examinations or state level examinations. Minerals and industries. So first start with minerals. Minerals in India invented by IBM, Indian Bureau of Mines. Organization IBM which can invent minerals in India. దేశంలో మినరల్స్ ని ఇన్వెంట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే ఐబిఎం, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్. మరి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దిస్ వన్ ఐబిఎం ఇస్ ఇన్ నాగ్పూర్. దెన్ మినరల్స్ ఇన్ ఇండియా ఫౌండ్ అండ్ డెవలప్డ్ బై ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ హైదరాబాద్. దెన్ IBM which invent minerals, then this one NMDC which develop minerals. అలాగే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ హైదరాబాద్, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సెకండ్ 5-year ప్లాన్. సెకండ్ 5-year ప్లాన్లో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ NMDC. అలాగే మినరల్ రీసెర్చ్ సెంటర్, అంటే మినరల్స్కి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ మనకి ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మినరల్ రీసెర్చ్ సెంటర్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ డెహ్రాడూన్. సో డెహ్రాడూన్ అంటే జార్ఖండ్ స్టేట్. ఈ జార్ఖండ్లో నేషనల్ మినరల్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్. అంటే మినరల్స్కి సంబంధించినటువంటి రీసెర్చ్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఇక్కడ జార్ఖండ్లో జరుగుతుంది, ధన్బాద్లో. మరి ఇవన్నీ బేస్ చేసుకొని దేశంలోనే హైయెస్ట్ మినరల్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్, హైయెస్ట్ మినరల్స్ ఇన్ ఇండియా, హైయెస్ట్ మినరల్స్ ఇన్ ఇండియా ఇన్ జార్ఖండ్ స్టేట్. ఫస్ట్ ప్లేస్లో ఉందండి జార్ఖండ్. జార్ఖండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తర్వాత రాజస్థాన్. అంటే నియర్లీ 40% ఆఫ్ ది మినరల్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ దీస్ 3 states. సో ఒకటి జార్ఖండ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, అలాగే రాజస్థాన్ కానీ. గుజరాత్ జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఇన్ దీస్ 3 states హైయెస్ట్ మినరల్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. దేశంలోనే హైయెస్ట్ మినరల్స్ ఈ 3 రాష్ట్రాల్లో దొరుకుతున్నాయి మనకి. సో జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్. అందుకే దీన్ని బేస్ చేసుకొని, అవైలబిలిటీ ఆఫ్ మినరల్స్ని బేస్ చేసుకొని, ఖనిజాలని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రత్నగర్భ అని పిలుస్తున్నాం. రత్నగర్భ అంటున్నాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. సో ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ నోన్ యాజ్ రత్నగర్భ ఆన్ ద బేస్ ఆఫ్ మినరల్స్. మినరల్స్ ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రత్నగర్భ అంటారు. అలాగే ఛోటా నాగ్పూర్ రీజియన్ ఉందండి. ఛోటా నాగ్పూర్ రీజియన్ ఇంతకుముందు అనుకున్నాం మనం. ఛోటా నాగ్పూర్ రీజియన్ ఏది మన మాల్వా ప్లాట్యూలో భాగంగా, ఏ పార్ట్ ఆఫ్ ది మాల్వా ప్లాట్యూలో భాగంగా మనకి ఛోటా నాగ్పూర్ గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే ఇక్కడ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, యూపీ, బీహార్ అండ్ మేఘాలయ, ఈ రీజన్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది మాల్వా ప్లాట్యూ. సో ఇందులో బీహార్ని అండ్ వెస్ట్ బెంగాల్ని, జార్ఖండ్ని, ఈ స్టేట్స్ని కలిపి మనం ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటాము అనుకున్నాం. సో మరి ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేది మినరల్స్కి బాగా ఫేమస్ అనుకున్నాం. సో ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేది మినరల్స్ కి ఫేమస్ మాల్వా ప్లాట్యూలో భాగంగా. సో డెక్కన్ ప్లాట్యూ ఇట్ సెల్ఫ్ ఫేమస్ ఫర్ మినరల్స్. బట్ కానీ ఇక్కడ మాత్రం దేనికి ఫేమస్ అంటే ఈ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ మినరల్స్. మరి ఈ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూని ఏమంటారు అంటే మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటామండి. మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. సో మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం మనం ఛోటా నాగ్పూర్ రీజియన్ ని. ఆంధ్రప్రదేశ్ ని రత్నగర్భ అని పిలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ నోన్ యాజ్ రత్నగర్భ, ఛోటా నాగ్పూర్ విచ్ ఇస్ నోన్ యాజ్ మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. మరి దేశంలోనే హైయెస్ట్ మినరల్స్ ఉన్నటువంటి స్టేట్ అంటే ఏమన్నాం? జార్ఖండ్. జార్ఖండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తర్వాత రాజస్థాన్. అంటే నియర్లీ 40% ఆఫ్ ది మినరల్స్, నియర్లీ 40% ఆఫ్ ది మినరల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ దీస్ రీజియన్స్. అందుకనే
ఈ పేర్లతో పిలుస్తున్నాం మనం ఈ స్టేట్స్ని. ఇకపోతే కోల్ ఇండియా లిమిటెడ్, సిఐఎల్ అంటున్నాం. కోల్ ఇండియా లిమిటెడ్ కోల్కతాలో ఉంది, వెస్ట్ బెంగాల్. అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతాలో ఉంది. కోల్ ఇండియా లిమిటెడ్ ఉంది, సిఐఎల్ వెస్ట్ బెంగాల్లో. అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా మనకి కోల్కతాలోనే ఉంది. అలాగే సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ధన్బాద్. అలాగే పెట్రోలియం రీసెర్చ్ సెంటర్ వచ్చి మనకి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఉంది. సో ఇవి ఆర్గనైజేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో, సో దట్ ఇంపార్టెంట్. సో ఛోటా నాగ్పూర్ని ఏమంటున్నామంటే మనం మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అలాగే కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది, వెస్ట్ బెంగాల్లో. అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చి మనకి కోల్కతాలో ఉంది. అలాగే సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చి ధన్బాద్లో ఉంది, జార్ఖండ్లో. ధన్బాద్ జార్ఖండ్లో ఉంది సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చి. ఇవి దీనికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇకపోతే మనకి ఓవరాల్గా మినరల్స్ని మనం ఎన్ని టైప్స్గా డివైడ్ చేసాం. సో టోటల్ మినరల్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? మరి సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ డిజైన్ అండ్ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ మైనింగ్ డిజైన్ అండ్ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే రాంచీలో ఉందండి. సెంట్రల్ మైన్ డిజైనింగ్ అండ్ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చి రాంచీలో ఉంది. ఇకపోతే టోటల్ మినరల్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. దేశంలో మనకి దొరికేటువంటి మినరల్స్ అన్నిటినీ బేస్ చేసుకొని టోటల్ మినరల్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఏమేమి ఉన్నాయి? మెటల్స్ ఉన్నాయి, నాన్ మెటల్స్ ఉన్నాయి, ఫ్యూయల్ ఉన్నాయి, న్యూక్లియర్ ఉన్నాయి. మెటల్, నాన్ మెటల్, ఫ్యూయల్ అండ్ న్యూక్లియర్. మెటల్, నాన్ మెటల్, ఫ్యూయల్ అండ్ న్యూక్లియర్. సో దేర్ ఆర్ 4 టైప్ ఆఫ్ మినరల్స్ అవైలబుల్: మెటల్, నాన్ మెటల్, ఫ్యూయల్ అండ్ న్యూక్లియర్. సో ఫస్ట్ వన్ ఏమన్నా మెటల్ అంటున్నాం. ఏమేమి వస్తాయి మెటల్ కిందకి? ఐరన్ కానీ, మాంగనీస్ కానీ, నికెల్ కానీ, సిలికాన్ కానీ, అల్యూమినియం కానీ, అలాగే కాపర్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తున్నాయి అంటే మెటల్ కిందకి వస్తున్నాయి. ఐరన్, మాంగనీస్, నికెల్, సిలికాన్, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కమ్స్ అండర్ మెటల్స్. క్వశ్చన్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో, ఏదైనా ఒక మెటల్ ఇచ్చి కమ్స్ అండర్ విచ్ కేటగిరీ అంటున్నాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎగ్జామినేషన్స్ లో డైమండ్స్ అడిగారు. డైమండ్స్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీ అన్నారు. సో ఏంటి, దేని కిందకి వస్తాయి? ఇకపోతే నాన్ మెటల్స్ ఉన్నాయండి. ఏమేమి ఉంటాయి నాన్ మెటల్స్ అంటే? నెంబర్ 1 లైమ్ స్టోన్ అంటున్నాం, సున్నపు రాయి నిల్వలు అంటాం. అలాగే గ్రాఫైట్ కానీ, ఆస్బెస్టాస్ కానీ, మైకా కానీ, అలాగే డైమండ్స్ కానీ, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కమ్స్ అండర్ నాన్ మెటల్స్. లైమ్ స్టోన్, గ్రాఫైట్, ఆస్బెస్టాస్, మైకా అండ్ డైమండ్స్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కమ్స్ అండర్ వాట్? నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ అంటున్నాం వీటిని. అలాగే ఫ్యూయల్, ఏమున్నాయి ఫ్యూయల్ అంటే? కోల్ ఉందండి, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ని కలిపి మనం ఏమంటామంటే ఫ్యూయల్ రిజర్వ్స్ అంటున్నాం. పోతే నెక్స్ట్ వన్ ఏమన్నాం? న్యూక్లియర్ రిజర్వ్స్ అంటున్నాం. ఏముంటాయి న్యూక్లియర్ రిజర్వ్స్ అంటే? యురేనియం, థోరియం, జిర్కానియం, ప్లూటోనియం. యురేనియం, థోరియం, జిర్కానియం, ప్లూటోనియం. సో ఇవి మనకి ఓవరాల్ గా మనకి మెటల్స్ ఉంటాయి. సో టోటల్ మెటల్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఏమేమి ఉన్నాయి? మెటల్స్ ఉన్నాయి, నాన్ మెటల్స్ ఉన్నాయి, ఫ్యూయల్ ఉంది, న్యూక్లియర్ ఉంది. మెటల్స్ అంటే ఐరన్, మ్యాంగనీస్, నికెల్, సిలికాన్, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్. నాన్ మెటల్స్ అంటే లైమ్ స్టోన్, గ్రాఫైట్, ఆస్బెస్టాస్, మైకా, డైమండ్స్. అలాగే ఫ్యూయల్ అంటే కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. అలాగే న్యూక్లియర్ అంటే యురేనియం, థోరియం, జిర్కానియం, ప్లూటోనియం. ఇవి ఓవరాల్ గా మనకి 4 టైప్ ఆఫ్ మినరల్స్ వీ కెన్ సీ. సో ఇవి మనకి 4 టైప్ ఆఫ్ మెటల్స్ అండి: మెటల్, నాన్ మెటల్, ఫ్యూయల్ అండ్ న్యూక్లియర్. అలాగే నెక్స్ట్ వన్ ఏమన్నామంటే ఒక్కొక్క దాని గురించి చూద్దామండి. ఫస్ట్ న్యూక్లియర్ నుంచి చూద్దాం. సో న్యూక్లియర్ బేస్ చేసుకొని ఫస్ట్ యురేనియం అంటున్నాం. యురేనియం, మరి యురేనియం రా మెటీరియల్ ని ఏమంటామంటే పిచ్ బ్లెండ్ అంటారు.
రా మెటీరియల్ ఆఫ్ యురేనియం ఈస్ కాల్డ్ పిచ్ బ్లెండ్. రా మెటీరియల్ ఆఫ్ యురేనియం ఈస్ కాల్డ్ పిచ్ బ్లెండ్. సో యురేనియం యొక్క రా మెటీరియల్ ని మనం ఏమంటున్నామంటే పిచ్ బ్లెండ్ అంటున్నాం. మరి వరల్డ్ లోనే హైయెస్ట్ యురేనియం రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే ఆస్ట్రేలియా. సో వరల్డ్ లోనే ఆస్ట్రేలియా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఈ యురేనియం రిజర్వ్స్ ని బేస్ చేసుకొని. సో హైయెస్ట్ రిజర్వ్స్ వి ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా. సో రిచ్ ఆఫ్ యురేనియం రిజర్వ్స్ వి ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అత్యధికంగా యురేనియం రిజర్వ్స్ ఉన్నాయండి. అలాగే ఇండియాలో యురేనియం రిజర్వ్స్ ని కనుక కంపేర్ చేస్తే ఇండియాలో హైయెస్ట్ యురేనియం రిజర్వ్స్ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే జార్ఖండ్ స్టేట్. జార్ఖండ్ లో జాదూగూడ అనేటువంటి ప్లేస్ ఉంది. జాదూగూడ. సో జాదూగూడ అనేటువంటి ప్లేస్ ఉంది విచ్ ఈస్ ఫేమస్ ఫర్ యురేనియం రిజర్వ్స్. అలాగే రీసెంట్ గా కడప డిస్టిక్ తుమ్మలపల్లె గాని నల్గొండ డిస్టిక్ లంబాపూర్ గాని దీన్ని బేస్ చేసుకొని యురేనియం రిజర్వ్స్ ని కనుక్కోవడం జరిగింది. మరి ఇండియాలో ఎప్పుడైతే యురేనియం రిజర్వ్స్ ని కనుక్కున్నామో సో రీసెంట్లీ ఇండియా అండ్ కెనడా అగ్రీడ్ మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యురేనియం ఎక్స్చేంజ్. యురేనియం ఎక్స్చేంజ్ కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ మనం ఏ దేశంతో కుదుర్చుకున్నాం? సో ఇండియా అండ్ విచ్ కంట్రీ అగ్రీడ్ మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ యురేనియం ఎక్స్చేంజ్ అంటే కెనడా అని చెప్పొచ్చు. అలాగే ఈ యురేనియాన్ని బేస్ చేసుకొని ఏం ప్రొడ్యూస్ చేయొచ్చు, మరి దేనికి ఉపయోగపడుతుంది యురేనియం రిజర్వ్స్ అంటే యురేనియం ని బేస్ చేసుకొని మనం ఏం ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే ఈ పవర్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అండి. న్యూక్లియర్ పవర్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. మరి ఈ న్యూక్లియర్ పవర్ ని బేస్ చేసుకొని వరల్డ్ లోనే హైయెస్ట్ న్యూక్లియర్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంట్రీ ఏది అంటే ఫ్రాన్స్. ప్రపంచంలోనే అత్యధికంగా న్యూక్లియర్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది మనకి ఫ్రాన్స్. సో హైయెస్ట్ న్యూక్లియర్ పవర్ ఇన్ ద వరల్డ్, హైయెస్ట్ న్యూక్లియర్ పవర్ ఇన్ ద వరల్డ్ which is producing in France 70% of the power in 70% of the power in France is nuclear power. సో ప్రపంచంలోనే అత్యధికంగా న్యూక్లియర్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంట్రీ ఏది అంటే ఫ్రాన్స్. మనకి ఫ్రాన్స్ లో 70% ఆఫ్ ది పవర్ ఏంటి అంటే న్యూక్లియర్ పవరే. ఇకపోతే కెపాసిటీ ఆఫ్ ఇండియా ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ 3%. సో భారతదేశం కేవలం 3% పవర్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది న్యూక్లియర్ పవర్. ఇది చాలండి మనకి. ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా మనం తట్టుకోలేం టెక్నాలజీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఉంది. జపాన్ లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బ్లాస్ట్ అయిపోయింది. మార్చ్ 11, 2011 సునామీ వచ్చింది జపాన్ లో. అక్కడ ఫుకుషిమా అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బ్లాస్ట్ అయిపోయింది. సో విత్ ఇన్ ద 6 months ఈ రేడియేషన్ ని కంట్రోల్ చేయగలిగింది జపాన్. అంత టెక్నాలజీ ఉంది వాళ్ళకి. మరి ఇట్లా ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్ చాలా కూడా ఏమైనా డిజాస్టర్ జరిగినప్పుడు న్యూక్లియర్స్ ని బేస్ చేసుకొని సో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ పీరియడ్ లో వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు. కానీ మన దేశంలో ఇవి కొంచెం అసాధ్యమైనటువంటి విషయం. సో అసాధ్యమైనటువంటి విషయం కాబట్టి మనం వీటిని ఎక్కువగా మెయింటైన్ చేయకపోవడమే మంచిది అనేది చాలా మంది అభిప్రాయం. కాబట్టి సో ఇక్కడ ఇండియన్ కెపాసిటీ ఎంత అంటే 3% ఇన్ న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్. మరి ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే తారాపూర్ లో స్టార్ట్ అయింది. 1969 లో స్టార్ట్ చేశారు. అలాగే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ని అప్సరా అన్న మనం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనకి మహారాష్ట్రలోనే స్టార్ట్ అయింది. మరి ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏమున్నాయి, ఇంకా ఏమున్నాయి మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటే రాజస్థాన్ లో రావత్ బటా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అలాగే గుజరాత్ లో కాక్రాపారా ఉంది. కాక్రాపారా ఇన్ గుజరాత్. అలాగే మహారాష్ట్రలో జైతాపూర్ ఉంది. జైతాపూర్ మహారాష్ట్ర. సో దీన్ని మనం ఫ్రాన్స్ కోఆపరేషన్ తోటి డెవలప్ చేస్తున్నాం. అలాగే కర్ణాటకలో కైగా ఉంది. అలాగే తమిళనాడులో కుడంకులం ఉంది. కుడంకులం ఇన్ తమిళనాడు. సో దీన్ని మనం రష్యా కోఆపరేషన్ తో డెవలప్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా కల్పక్కం కూడా ఉంది. కల్పక్కం తమిళనాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కొవ్వాడ ఉంది. శ్రీకాకుళంలో కొవ్వాడ. సో దీన్ని మనం యుఎస్ఏ కోఆపరేషన్ తోటి డెవలప్ చేస్తున్నాం. అలాగే వెస్ట్ బెంగాల్లో హరిపూర్ ఉంది. హరిపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇవి ఓవరాల్ గా మనకి దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. రాజస్థాన్ లో అయితే రావత్ బటా, గుజరాత్ లో అయితే కక్రాపారా,
మహారాష్ట్రలో అయితే జైతాపూర్, అలాగే కర్ణాటకలో అయితే కైగా, తమిళనాడులో కుడంకులం, ఆంధ్రప్రదేశ్లో కొవ్వాడ, వెస్ట్ బెంగాల్ జైతాపూర్. అలాగే ఈ హరిపూర్ ఏమో వెస్ట్ బెంగాల్, జైతాపూర్ ఏమో మహారాష్ట్ర. జైతాపూర్ని మనం ఫ్రాన్స్ కోఆపరేషన్తో డెవలప్ చేస్తున్నాం. అలాగే ఈ కుడంకులంని రష్యా కోఆపరేషన్తో డెవలప్ చేస్తున్నాం. అలాగే ఈ శ్రీకాకుళం కొవ్వాడని యుఎస్ఏ కోఆపరేషన్తో డెవలప్ చేస్తున్నాం. ఇది ఓవరాల్గా మనకి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో బేస్ చేసుకొని యురేనియం రిజర్వ్స్ అంటే. ఇక రెండవది థోరియం రిజర్వ్స్ అన్నాం. థోరియం, మరి థోరియం రా మెటీరియల్ ఏమంటాం మనం అంటే మోనోజైట్ అంటారండి. మోనోజైట్. సో మోనోజైట్ అంటారు థోరియం రా మెటీరియల్. సో రా మెటీరియల్ ఆఫ్ థోరియం ఈస్ నోన్ యాజ్ మోనోజైట్. మోనోజైట్ అంటాం మనం థోరియం యొక్క రా మెటీరియల్ ని. అలాగే మరి హైయెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ థోరియం ఎక్కడ ఉన్నాయంటే మనకి కేరళలో ఉన్నాయండి. హైయెస్ట్ థోరియం రిజర్వ్స్ ప్రపంచంలోనే అత్యధికంగా థోరియం రిజర్వ్స్ ఉన్నటువంటి మనకి ఎక్కడ కనిపిస్తాయి థోరియం రిజర్వ్స్ వరల్డ్ లో అంటే, వరల్డ్ లో అయితే మనకి రష్యాలో కనిపిస్తుంటాయి. మన ఇండియాలో అయితే థోరియం రిజర్వ్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే కేరళలో ఉన్నాయండి. సో కేరళలో ఉన్నాయి. సో దీన్ని కూడా మనకి న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ లోనే యూజ్ చేస్తారు థోరియం రిజర్వ్స్ ని కూడా. అలాగే జిర్కానియం. సో రా మెటీరియల్ ఆఫ్ జిర్కానియం ని మనం జిర్కాన్ అంటున్నాం. సో జిర్కాన్ అంటున్నాం రా మెటీరియల్ ఆఫ్ జిర్కానియం ని. మరి దీన్ని బేస్ చేసుకొని ఇండియాలో హైయెస్ట్ రిజర్వ్స్ ఎక్కడున్నాయంటే నెంబర్ 1 ఒడిషా, నెంబర్ 2 జార్ఖండ్. ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి మనకి ఈ రిజర్వ్స్ అనేవి. సో ఈ రిజర్వ్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఒడిషా అండ్ జార్ఖండ్ లో కనిపిస్తుంటాయి ఈ రిజర్వ్స్ అనేవి. సో ఇవి ఓవరాల్ గా మనకి యురేనియం కానీ, థోరియం కానీ, జిర్కానియం కానీ, ప్లూటోనియం. ప్లూటోనియం రిజర్వ్స్ కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే జార్ఖండ్ స్టేట్ లోనే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇవి ఓవరాల్ గా మనకి ఈ రిజర్వ్స్ అండి. దేన్ని బేస్ చేసుకుని అంటే మన న్యూక్లియర్ పవర్ ని బేస్ చేసుకుని. ఇకపోతే 2 కోల్ రిజర్వ్స్. మరి ఇండియాలో కోల్ రిజర్వ్స్ ఎక్కడున్నాయి? ఇండియాలో కోల్ రిజర్వ్స్ ని దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారు ఏంటి ఒకసారి చూద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ కార్బన్ పర్సంటేజ్. కార్బన్ ని బేస్ చేసుకొని ఓవరాల్ గా ఎలా డివైడ్ చేస్తున్నాం మనం ఇక్కడ కోల్ రిజర్వ్స్ ని. ఆన్ ద బేసిస్ ఆఫ్ కార్బన్ రిజర్వ్స్, ఆన్ ద బేసిస్ ఆఫ్ కార్బన్, ద టోటల్ కోల్ ఇన్ ఇండియా డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సో ఎలా డివైడ్ చేసాం? ఆన్ ద బేసిస్ ఆఫ్ కార్బన్ పర్సంటేజ్, కోల్ which is divided into different types. Number 1, anthracite, bituminous, lignite and peat. So 4 types ka divide chesam: anthracite, bituminous, lignite and peat. దేన్ని బేస్ చేసుకొని కార్బన్ పర్సంటేజ్ ని బేస్ చేసుకొని. అంటే ప్యూరిటీ ఆఫ్ ది కార్బన్ ని ఎలా డిసైడ్ చేస్తారు? ఆన్ ద బేస్ ఆఫ్ కార్బన్ పర్సంటేజ్. కార్బన్ పర్సంటేజ్ ని బేస్ చేసుకొని ప్యూరిటీ ఆఫ్ ది కోల్ ని డిసైడ్ చేస్తారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ కార్బన్ పర్సంటేజ్ టోటల్ కోల్ రిజర్వ్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఏమేమి ఉన్నాయి? ఆంథ్రసైట్ ఉంది, బిట్యుమనిస్ ఉంది, లిగ్నైట్ ఉంది, పీట్ ఉంది. ఆంథ్రసైట్, బిట్యుమనిస్, లిగ్నైట్ అండ్ పీట్. మరి ఆంథ్రసైట్ అనేది ఇండియాలో దొరికేటువంటి ప్యూరెస్ట్ కోల్ అంటే హైయెస్ట్ కార్బన్ పర్సంటేజ్ ఉండి ప్యూర్ గా దొరికేటువంటి కోల్ రిజర్వ్ ఏది అంటే ఆంథ్రసైట్. ఇకపోతే రెండోది ఏమన్నామంటే బిట్యుమనిస్ రిజర్వ్స్. ఇండియాలోనే హైయెస్ట్ రిజర్వ్స్ ఆర్ బిట్యుమనిస్ రిజర్వ్స్. అంటే దేశంలో అత్యధికంగా దొరికేటువంటి కోల్ రిజర్వ్స్ ఏవి అంటే బిట్యుమనిసే. మరి దేశంలో దొరికేటువంటి ప్యూరెస్ట్ కోల్ ఏది అంటే ఆంథ్రసైట్. ప్యూరెస్ట్ కోల్ ఆంథ్రసైట్, హైయెస్ట్ రిజర్వ్స్ ఏవి అంటే బిట్యుమనిస్. మరి లిగ్నైట్ ఉందండి. తమిళనాడులోని నైవేలి అనే ప్రాంతంలో మాత్రమే దొరికేటువంటి కోల్ రిజర్వ్స్. సో దీస్ రిజర్వ్స్ ఓన్లీ అవైలబుల్ ఇన్ నైవేలి అనేటువంటి ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి ఈ లిగ్నైట్ అనేటువంటి కోల్ రిజర్వ్స్. ఇకపోతే పీట్ రిజర్వ్స్ ఉన్నాయి. లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ది రిజర్వ్స్ ఆర్ పీట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. మరి దీన్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ కార్బన్ పర్సెంటేజ్ హౌ మెనీ టైప్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? On the base of carbon percentage, there are 4 type of coal reserves in India. ఏమేమి ఉన్నాయంటే ఆంథ్రసైట్ ఉంది, బిట్యుమనిస్ ఉంది, లిగ్నైట్ ఉంది, పీట్ ఉంది. ఆంథ్రసైట్, బిట్యుమనిస్, లిగ్నైట్ అండ్ పీట్. ఆంథ్రసైట్, బిట్యుమనిస్, లిగ్నైట్ అండ్ పీట్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఆన్ ద బేస్ ఆఫ్ కార్బన్ పర్సంటేజ్. మరి దీంట్లో ప్యూరెస్ట్ కోల్ ఏది? ఆంథ్రసైట్.
మరి ఇండియాలో ఎక్కువగా దొరికేటువంటి రిజర్వ్స్ ఏమున్నాయి? బిట్యూమినిస్. మరి తమిళనాడులోని నైవేలి రీజన్ లో మాత్రమే దొరికేటువంటి కోల్ రిజర్వ్స్ ఏవి? లిగ్నైట్ రిజర్వ్స్. అలాగే లెస్ పర్సెంట్ ఆఫ్ ది రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే పీట్ రిజర్వ్స్ అవి లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ద రిజర్వ్స్ వీ కెన్ సే. ఇవి ఓవరాల్ గా కోల్ రిజర్వ్స్ ఆన్ ద బేస్ ఆఫ్ కార్బన్ పర్సెంటేజ్. ఇకపోతే ఏజ్ ని బేస్ చేసుకొని, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏజ్, వయస్సుని బేస్ చేసుకొని, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏజ్ కోల్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. 2 రకాలుగా ఉందండి కోల్ ఏజ్ ని బేస్ చేసుకొని. ఏమేం కోల్ ఉంది మరి? నెంబర్ 1 టెర్షియరీ టైప్ ఆఫ్ కోల్. నెంబర్ 1 ఏమన్నా టెర్షియరీ టైప్ ఆఫ్ కోల్ అన్నాం, నెంబర్ 1. అలాగే నెంబర్ 2 టైప్ ఆఫ్ కోల్ గోండ్వానా టైప్ ఆఫ్ కోల్. టెర్షియరీ అండ్ గోండ్వానా. Tertiary and Gondwana. So there are 2 type of coal reserves we can see. Tertiary type of coal, alage Gondwana type of coal. There are 2 type of coal reserves available. Tertiary type of coal, alage Gondwana type of coal. Rendu rakala coal reserves doruktunnayi manaki tertiary and Gondwana. Mari tertiary type of coal nearly 50 to 55 years of old coal. Alage Gondwana type of coal nearly 250 to 255 years of old coal. అంటే దేశంలో దొరికేటువంటి ఓల్డెస్ట్ కోల్ రిజర్వ్ ఏది అంటే గోండ్వానా టైప్ ఆఫ్ కోల్ అండి. సో ఓల్డెస్ట్ కోల్ రిజర్వ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా గోండ్వానా టైప్ ఆఫ్ కోల్. మరి దేశంలో దొరికేటువంటి లేటెస్ట్ కోల్ రిజర్వ్స్ ఏవి అంటే టెర్షియరీ టైప్ ఆఫ్ కోల్ రిజర్వ్స్. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఏమడిగారు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోల్ ఈజ్ ద ఓల్డెస్ట్ కోల్ ఇన్ ఇండియా. సో దేశంలో దొరుకుతున్నటువంటి ఓల్డెస్ట్ కోల్ అంటే ఏది? గోండ్వానా టైప్ ఆఫ్ కోల్. నియర్లీ 200 to 250 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ కోల్ అంటున్నాం మనం గోండ్వానా టైప్ ఆఫ్ కోల్ ని. అలాగే టెర్షియరీ టైప్ ఆఫ్ కోల్ అంటే నియర్లీ 50 నుంచి 55 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ కోల్ అంటున్నాం మనం ఈ టెర్షియరీ టైప్ ఆఫ్ కోల్ ని. మరి టెర్షియరీ టైప్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి ఇండియాలో? సో ఇండియాలో టెర్షియరీ టైప్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి? ఉత్తరప్రదేశ్ లోని నామ్చిక్ అండ్ నామ్రుద్ అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి. సో ఇండియాలో ఇవి టెర్షియరీ టైప్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే నామ్చిక్ అండ్ నామ్రుద్ అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తుంటాయి. సో దేశంలో ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే ఉత్తరప్రదేశ్ లో నామ్చిక్ అండ్ నామ్రుద్ అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఈ టెర్షియరీ టైప్. అలాగే ఇంకా ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి మనకి కోల్ రిజర్వ్స్? అస్సోంలో అండి. అస్సోంలో మాకుమ్ అనేటువంటి ప్లేస్ ఉంది, ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే జంజీ అనేటువంటి ప్లేస్ ఉంది, ఇక్కడ ఉన్నాయి. నజీరా అనేటువంటి ప్లేస్ ఉంది, ఇక్కడ ఉన్నాయి. జైవూర్ అనేటువంటి ప్లేస్ ఉంది, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అస్సాంలో మనకి? మాకుమ్ అనేటువంటి ప్లేస్, జంజీ అనేటువంటి ప్లేస్, నజీరా అనేటువంటి ప్లేస్, అలాగే జైవూర్ అనేటువంటి ప్లేస్. అలాగే మేఘాలయలో ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే మనకి ధర్మగిరి అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి. అలాగే చిరపుంజి అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి మేఘాలయలో. అలాగే మౌలింగ్ అనే ప్లేస్ లో కానీ లాంగ్రేన్ అనేటువంటి ప్లేస్ లో కానీ కనిపిస్తున్నాయి మనకి ఈ కోల్ రిజర్వ్స్. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో మనకి చంద్రా వ్యాలీ అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి. చంద్రా వ్యాలీ అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ లో మనకి. అలాగే తమిళనాడులోని నైవేలి అనేటువంటి ప్రాంతంలో కనిపిస్తున్నాయి. సో తమిళనాడులో అయితే నైవేలి అనే ప్రాంతంలో కనిపిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ లో అయితే చంద్రా వ్యాలీ అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి. మేఘాలయలో అయితే ధర్మగిరి, అలాగే చిరపుంజి, అలాగే మౌలింగ్, అలాగే లాంగ్రేన్ అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తాయి. అస్సాంలో అయితే మాకుమ్, జంజీ, నజీరా, జైవూర్ అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి మనకి ఈ రిజర్వ్స్ అండి, టెర్షియరీ టైప్ ఆఫ్ కోల్ రిజర్వ్స్. ఇక గోండ్వానా టైప్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి? అలాగే ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే మనకి మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో మనకి కనిపిస్తున్నాయి ఇవి వార్ధా అనేటువంటి ప్లేస్ లో. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడ కనిపిస్తున్నాయి? సింగరేణి అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి. అలాగే ఒడిశాలో కనిపిస్తున్నాయి. ఒడిశాలోని తాల్చేరు అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి. సో ఇంకా మనకి వెస్ట్ బెంగాల్లో కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ రీజియన్ లో కనిపిస్తున్నాయి. ఇవి మనకి ఎక్కువగా కోల్ రిజర్వ్స్ దొరికేటువంటి ప్రాంతాలు. మరి కోల్ నుంచి ఏం ప్రొడ్యూస్ చేస్తారు? థర్మల్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ థర్మల్ పవర్ ని బేస్ చేసుకొని కోల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ థర్మల్ పవర్ ప్రొడక్షన్ లో. సో ఇవి ఓవరాల్ గా మనకి కోల్ రిజర్వ్స్ అండి. సో టోటల్లీ కోల్ రిజర్వ్స్ విచ్ ఆర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్ ఆన్ ద బేస్ ఆఫ్ కార్బన్ పర్సెంటేజ్. సో కార్బన్ పర్సెంటేజ్ ని బేస్ చేసుకొని 4 టైప్స్ ఉంది. ఏజ్ ని బేస్ చేసుకొని 2 టైప్స్ ఉంది.
ఏజ్ ని బేస్ చేసుకునేమో టెరిషరీ టైప్ ఆఫ్ కోల్, గోండ్వానా టైప్ ఆఫ్ కోల్. న్యూ టైప్ ఆఫ్ కోల్ ఏది అంటే టెరిషరీ, ఓల్డ్ టైప్ ఆఫ్ కోల్ ఏది అంటే గోండ్వానా టైప్ ఆఫ్ కోల్. అలాగే ఎట్ ద సేమ్ టైం అక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే కార్బన్ పర్సెంటేజ్ ని బేస్ చేసుకుని దేర్ ఆర్ 4 టైప్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ ఆర్ అవైలబుల్. మరి ఏమేమి దొరుకుతున్నాయి 4 టైప్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ అంటే ఆంథ్రసైట్, బిట్యూమనీస్, లిగ్నైట్ అండ్ పీట్. ఆంథ్రసైట్, బిట్యూమనీస్, లిగ్నైట్ అండ్ పీట్ టైప్ ఆఫ్ కోల్ అవైలబుల్. సో ఇండియాలో దొరికేటువంటి ప్యూరెస్ట్ కోల్ ఏది అంటే ఆంథ్రసైట్ అని చెప్పొచ్చు. తక్కువ రిజర్వ్స్ ఏవి అంటే పీట్ కోల్ అని చెప్పొచ్చు. సో ఇవి ఎగ్జామినేషన్ లో కూడా ప్రీవియస్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది, ఇంపార్టెంట్. ఇది ఓవరాల్ గా మనకి కోల్ రిజర్వ్స్ అంటే. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏమన్నామంటే పెట్రోలియం రిజర్వ్స్ అంటున్నాం. మరి పెట్రోలియం, పెట్రోలియం అంటున్నాం, పెట్రోలియం అంటున్నాం. పెట్రో ప్లస్ ఓలియం. పెట్రో మీన్స్ రాక్, పెట్రో మీన్స్ రాక్. ఓలియం మీన్స్ ఆయిల్. పెట్రో మీన్స్ రాక్, ఓలియం మీన్స్ ఆయిల్. అందుకే దీన్ని ఏమన్నా మనం పెట్రోలియం అన్నాం. అంటే ఆయిల్ విచ్ ఈస్ రిఫైన్డ్ ఫ్రమ్ ద రాక్స్. రాతి నుంచి తీసినటువంటి నూనెనే మనం ఏమంటున్నామంటే పెట్రోలియం అంటున్నాం. ఆయిల్ విచ్ ఈస్ రిఫైన్డ్ ఫ్రమ్ ద రాక్స్ ఈస్ కాల్డ్ పెట్రోలియం. సో పెట్రోలియం, ఆయిల్ విచ్ ఈస్ రిఫైన్డ్ ఫ్రమ్ ద రాక్స్ ఈస్ కాల్డ్ పెట్రోలియం అంటున్నాం. ఇది పెట్రోలియం అంటే. మరి దేశంలో పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడున్నాయి? మరి ఈ పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సెడిమెంటరీ రాక్స్ నుంచి వస్తున్నాయి. సో ఇంతకుముందు అనుకున్నాం మనం. సో టోటల్ టైప్ ఆఫ్ రాక్స్ విచ్ ఆర్ డివైడ్ ఇంటూ 3 టైప్స్ అని. ఇగ్నిషియస్ రాక్స్ ఉన్నాయి, సెడిమెంటరీ రాక్ ఉన్నాయి, మెటామార్ఫిక్ రాక్ ఉంది. ఈ సెడిమెంటరీ రాక్స్ అనేవి బేసిక్ గా దేని వల్ల ఫామ్ అయినాయి? ఫాజిల్స్ వల్ల ఫామ్ అయినాయి. సో ఈ ఫాజిల్స్ వల్ల ఫామ్ అయినటువంటి రాక్స్ ని మనం ఏమన్నామంటే సెడిమెంటరీ రాక్స్ అంటున్నాం. సో ఇక్కడ పెట్రోలియం రిజర్వ్స్ దేని నుంచి వస్తున్నాయంటే మనకి సెడిమెంటరీ రాక్స్ నుంచి వస్తున్నాయి. మరి దేశంలోనే ఫస్ట్ పెట్రోలియం రిఫైనరీ సెంటర్ ని, దేశంలోనే ఫస్ట్ పెట్రోలియం రిఫైనరీ సెంటర్ ని ఎక్కడ స్టార్ట్ చేసామంటే మాకూమ్ అనేటువంటి ప్లేస్ లో స్టార్ట్ చేసాం, అస్సోంలో. అస్సోంలోని మాకూమ్ అనేటువంటి ప్లేస్ లో స్టార్ట్ చేసాం దేశంలోనే మొట్టమొదటి పెట్రోలియం రిఫైనరీ సెంటర్. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ క్లోజ్డ్. సో ఇది క్లోజ్ అయిపోయింది తర్వాత కాలంలో. సో ఈ పెట్రోలియం రిఫైనరీ సెంటర్ ని తర్వాత కాలంలో క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో దీని ప్లేస్ లో మనం ఏం స్టార్ట్ చేసినామంటే అస్సోంలోని దిగ్బాయ్ అనేటువంటి పెట్రోలియం రిఫైనరీ సెంటర్ ని స్టార్ట్ చేశాం. సో ఇది ఈ రోజు దేశంలోనే ఓల్డెస్ట్ పెట్రోలియం రిఫైనరీ సెంటర్. సో వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ పెట్రోలియం రిఫైనరీ సెంటర్? ఓల్డెస్ట్ పెట్రోలియం రిఫైనరీ సెంటర్ ఏది అంటే అస్సోం దిగ్బాయ్ ఇస్ ద ఓల్డెస్ట్ పెట్రోలియం రిఫైనరీ సెంటర్ ఇన్ ఇండియా. సో దేశంలో అత్యంత పురాతనమైనటువంటి పెట్రోలియం రిఫైనరీ సెంటర్ ఏది అంటే అస్సోంలోని దిగ్బాయ్ పెట్రోలియం రిఫైనరీ సెంటర్. ఇక మరి ఈరోజు దేశంలోనే హైయెస్ట్ పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకంటే మహారాష్ట్రలో కనిపిస్తున్నాయండి. మరి మహారాష్ట్రలోని బొంబాయి హైవే అనేటువంటి ప్రాంతంలో, సో బొంబాయి హైవే అనేటువంటి ప్రాంతంలో ఈరోజు దేశంలో మనకి అత్యధికంగా పెట్రోలియం రిజర్వ్స్ దొరుకుతున్నాయి. అలాగే సెకండ్ హైయెస్ట్ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే గుజరాత్ లో కనిపిస్తున్నాయి. సో పెట్రోలియం రిజర్వ్స్ హైయెస్ట్ దొరికేటువంటి ప్లేస్ ఏది అంటే బొంబాయి హైవే. బొంబాయి హైవే తర్వాత సెకండ్ హైయెస్ట్ దొరికేటువంటి ప్లేస్ ఏది అంటే గుజరాత్ లో మనకి దొరుకుతున్నాయి ఎక్కువగా పెట్రోలియం రిఫైనరీ సెంటర్స్ అనేవి. ఇకపోతే ఈ రిఫైనరీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పెట్రోలియం రిఫైనరీ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి మనం ఒకసారి చూద్దాం. అస్సోంలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? ఒకటి దిగ్బాయ్, ఆల్రెడీ వి నో అబౌట్ దిగ్బాయ్. దిగ్బాయ్ ఇస్ ఏ ఓల్డెస్ట్ పెట్రోలియం రిఫైనరీ సెంటర్. అలాగే నహర్ కటియా అనేటువంటి రిఫైనరీ సెంటర్. అలాగే రుద్రసాగర్, శివ్ సాగర్, రుద్రసాగర్, శివ్ సాగర్, రుద్రసాగర్, శివ్ సాగర్, నహర్ కటియా అండ్ దిగ్బాయ్. నహర్ కటియా, దిగ్బాయ్, రుద్రసాగర్, శివ్ సాగర్. సో దీస్ ఆర్ ద రిఫైనరీ సెంటర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అస్సోం స్టేట్. సో అస్సోం రాష్ట్రంలో మనకి కనిపించేటువంటి రిఫైనరీ సెంటర్స్ ఏవి అంటే అస్సోంలో మనకి కనిపించేటువంటి ముఖ్యంగా దిగ్బాయ్ గాని, నహర్ కటియా గాని, రుద్రసాగర్ గాని, శివ్ సాగర్ గాని. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో కనిపిస్తున్నటువంటి రిఫైనరీ సెంటర్ ఏమేం కనిపిస్తున్నాయి? మనాబూమ్ అండ్ మూంబాగా. అరుణాచల్ ప్రదేశ్ లో మనకి 2 రిఫైనరీ సెంటర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? మనాబూమ్ ఒకటి, మూంబాగా ఒకటి. ఈ 2 రిఫైనరీ సెంటర్స్ మనకి అరుణాచల్ ప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. అలాగే గుజరాత్ లో మనం అబ్జర్వ్ చేస్తే గుజరాత్ లో ఉన్నటువంటి రిఫైనరీ సెంటర్స్ ఏమున్నాయి? అంకలేశ్వర్ ఉంది, నవగావ్ ఉంది, జామ్నగర్ ఉంది. అంకలేశ్వర్, జామ్నగర్, నవగావ్ అనేటువంటి రిఫైనరీ సెంటర్స్ మనకి గుజరాత్ లో ఏమేమి ఉన్నాయంటే అంకలేశ్వర్, నవగావ్ అండ్ జామ్నగర్. అంకలేశ్వర్, నవగావ్ అండ్ జామ్నగర్
ఇవి మనకి గుజరాత్ లో ఉన్నటువంటి రిఫైనరీ సెంటర్. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రిఫైనరీ సెంటర్స్ ఏమున్నాయి? మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రిఫైనరీ సెంటర్స్ ఏమున్నాయి? ఒకటి కేజీ బేసిన్ అంటున్నాం, కృష్ణా గోదావరి బేసిన్ అంటున్నాం. అలాగే అలాగే రత్నలింగాల అనేటువంటి ప్లేస్ ఉంది. రత్నలింగాల గాని కేజీ బేసిన్ గాని ఈ రెండు ప్రాంతాల్లో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలియం రిఫైనరీ సెంటర్స్ అనేవి దొరకడం జరుగుతుంది. పెట్రోలియం రిఫైనరీ సెంటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్ర. సో మరి మహారాష్ట్రలో బొంబాయి హైవే అన్నాం. మహారాష్ట్రలో బొంబాయి హైవే అన్నాం. సో మహారాష్ట్రలో బొంబాయి హైవే అన్నాం. సో బొంబాయి హైవే అనేది ఈరోజు దేశంలోనే హైయెస్ట్ పెట్రోలియం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి రిఫైనరీ సెంటర్. ఇకపోతే పెట్రోలియం బావులు ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? వెల్స్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్కడ కనిపిస్తున్నాయి? ఒకటి మహారాష్ట్రలోని గాంధారా గాని, హీరా గాని, పన్నా గాని, అలాగే సాగర్ సామ్రాట్ గాని. సాగర్ సామ్రాట్ గాని ఈ రీజన్ లో కనిపిస్తున్నాయి మనకి పెట్రోలియం వెల్స్ అనేవి. ఇకపోతే మనం ₹1 నోట్ మీద చూసుంటాం. ₹1 నోట్, ₹1 కరెన్సీ నోట్. సో ఈ ₹1 కరెన్సీ నోట్ మీద మనకి రిఫైనరీ సెంటర్ ఉంటుంది. ఆ రిఫైనరీ సెంటర్ పేరేంటి అంటే సాగర్ సామ్రాట్ రిఫైనరీ సెంటర్. ఎక్కడుంది సాగర్ సామ్రాట్ రిఫైనరీ సెంటర్? ముంబైలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ముంబైలో ఉన్నటువంటి రిఫైనరీ సెంటర్ ని ₹1 నోటు మీద ముద్రించడం జరిగింది. సో ఇవి మనకి పెట్రోలియం కి సంబంధించినటువంటి రిఫైనరీ సెంటర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. మరి దేశంలో రిఫైనరీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే అస్సోంలో ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి, గుజరాత్ లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. మరి దేశంలోనే లార్జెస్ట్ పెట్రోలియం రిఫైనరీ సెంటర్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్. గవర్నమెంట్ సెక్టార్ లో పెద్ద రిఫైనరీ సెంటర్ అంటే మనకి అంకలేశ్వర్ అని చెప్పొచ్చు. అలాగే ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నటువంటి లార్జెస్ట్ రిఫైనరీ సెంటర్ అంటే జామ్నగర్ అని చెప్పొచ్చు. జామ్నగర్ లార్జెస్ట్ రిఫైనరీ సెంటర్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. అలాగే లార్జెస్ట్ రిఫైనరీ సెంటర్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ అయితే అంకలేశ్వర్ అని చెప్పొచ్చు. ఇవి దేశంలో ఉన్నటువంటి రిఫైనరీ సెంటర్స్ అండి ఈరోజు. సో రిఫైనరీ సెంటర్స్ విచ్ వీ కెన్ సీ ఇన్ ఇండియా, ఇవి మనకి దేశంలో కనిపిస్తున్నటువంటి రిఫైనరీ సెంటర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. మరి పెట్రోలియం బావులు ఎక్కడ కనిపిస్తున్నాయి మనకంటే గాంధారా గాని, హీరా గాని, పన్నా గాని, సాగర్ సామ్రాట్. సాగర్ సామ్రాట్, పన్నా, హీరా, గాంధారా ఇవి పెట్రోలియం బావులు మనకి దేశంలో. ఇకపోతే న్యాచురల్ గ్యాస్ ఉందండి. మరి ఎక్కడ దొరుకుతున్నాయి మనకి న్యాచురల్ గ్యాస్ రిజోర్స్? ఎక్కడున్నాయి మనకి న్యాచురల్ గ్యాస్ రిజోర్స్? ఎక్కడైతే పెట్రోలియం బావులు ఉన్నాయో అక్కడే న్యాచురల్ గ్యాస్ రిజోర్స్ కూడా దొరుకుతాయి. ఎక్కడైతే మనం పెట్రోలియం ని బయటకు తీస్తున్నామో అక్కడే న్యాచురల్ గ్యాస్ రిజోర్స్ ని కూడా మనం బయటకు తీస్తున్నాం. మరి దేశంలోనే ఫస్ట్ గ్యాస్ పైప్ లైన్ ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఇండియాలో 1964లో అస్సోంలో స్టార్ట్ చేశారండి. మరి ఎక్కడ స్టార్ట్ చేశారు? నహర్ కటియాలో స్టార్ట్ చేశారు. ఈ నహర్ కటియా నుంచి గౌహతి వరకు వేశారు ఫస్ట్ పైప్ లైన్. మరి దేశంలో ఫస్ట్ పైప్ లైన్, ఫస్ట్ గ్యాస్ పైప్ లైన్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1964లో స్టార్ట్ చేశాం. 1964లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ చేశామంటే అస్సోంలో స్టార్ట్ చేశాం. అస్సోంలోని నహర్ కటియా అనేటువంటి ప్లేస్ నుంచి గౌహతి అనేటువంటి ప్లేస్ వరకు స్టార్ట్ చేశాం. ఇది దేశంలోనే ఫస్ట్ గ్యాస్ పైప్ లైన్. సో మొత్తం లెంత్ ఎంత అంటే ఇది 1167 కిలోమీటర్స్ వేయడం జరిగింది ఈ గ్యాస్ పైప్ లైన్. అలాగే సెకండ్ గ్యాస్ పైప్ లైన్, దేశంలో రెండో గ్యాస్ పైప్ లైన్ డెవలప్ చేసిన మనం హెచ్బిజే పైప్ లైన్ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్ పైప్ లైన్. చాలా సార్లు ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సో సెకండ్ పైప్ లైన్ ఏమన్నామంటే హెచ్బిజే పైప్ లైన్. హెచ్బిజే పైప్ లైన్ అంటే హెచ్ అనేది హజీరా, హజీరా అనే ప్లేస్ గుజరాత్ లో ఉంది, హజీరా. అలాగే ఈ బి అంటే మనకి హెచ్బిజే పైప్ లైన్. సో బి అనేది మనకి బీజాపూర్ అనేటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్ లో ఉంది. అలాగే జే అంటే జగదీష్పూర్ అనే ప్రాంతం, జగదీష్పూర్ అనేది మనకి ఉత్తరప్రదేశ్ లో కనిపించేటువంటి ప్రాంతం. సో హెచ్బిజే పైప్ లైన్ అంటున్నాం. హెచ్బిజే పైప్ లైన్ ని మనకి 3 స్టేట్స్ ని ఇంటర్ కనెక్ట్ చేస్తూ డెవలప్ చేయడం జరిగింది. ఏమేం రాష్ట్రాలను ఇంటర్ కనెక్ట్ చేశారు అంటే గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ని. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేశారు అంటే ఒకటి హజీరా నుంచి బీజాపూర్ మీదుగా జగదీష్పూర్ వరకు వేశారు. దీన్ని మనం హెచ్బిజే పైప్ లైన్ అంటున్నాం. మరి టోటల్ లెంత్ ఎంత? 1750 కిలోమీటర్స్ ఉందండి టోటల్ లెంత్. సో టోటల్ లెంత్ ఆఫ్ ది గ్యాస్ పైప్ లైన్ 1750 కిలోమీటర్స్ గ్యాస్ పైప్ లైన్ మొత్తం లెంత్. మరి ఇది దేశంలోనే లార్జెస్ట్ పైప్ లైన్ అన్నాం. ఫస్ట్ గ్యాస్ పైప్ లైన్ వచ్చి మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో డెవలప్ చేయడం జరిగింది. కానీ దాని లెంత్ ఎంత అంటే 1167 కిలోమీటర్సే. కానీ దీని పొడవు ఎంత అంటే 1750 కిలోమీటర్స్. సెకండ్ గ్యాస్ పైప్ లైన్, ఇండియాస్ లార్జెస్ట్ పైప్ లైన్ హెచ్బిజే పైప్ లైన్ 1750 కిలోమీటర్స్. ఇది దేశంలోనే పెద్దది.
ఇక రీసెంట్ గా 2019 లో ఒక గ్యాస్ పైప్ లైన్ డెవలప్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డెవలప్ చేస్తున్నారు అంటే పారాదీప్. సో మనకు తెలుసు పారాదీప్ ఒడిశాలో ఉంది, పోర్ట్ పేరు కూడా పారాదీపే. పారాదీప్ నుంచి తెలంగాణ వరకు డెవలప్ చేస్తున్నారు ఈ గ్యాస్ పైప్ లైన్ ని. సో ఇవి గ్యాస్ పైప్ లైన్ రిజర్వ్స్ ఓవరాల్ గా మనకి పెట్రోలియం రిజర్వ్స్, నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఇండియాలో. ఇవి ఓవరాల్ గా మనకి పెట్రోలియం రిజర్వ్స్ అంటే. మరి గ్యాస్ పైప్ లైన్ మెల్లగా ఈ సౌత్ రీజియన్ లో కూడా తీసుకురావాలనేది ఉద్దేశం. ఆల్రెడీ కర్ణాటక స్టేట్ బెంగళూరులో ఈ గ్యాస్ పైప్ లైన్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. కాబట్టి ఇవాళ దేశంలో గ్యాస్ పైప్ లైన్ ని మిగతా అన్ని స్టేట్స్ లోకి ఇంట్రడ్యూస్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. సిలిండర్స్ ప్లేస్ లో మనకి గ్యాస్ పైప్ లైన్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ మనకి మంత్లీ బిల్స్ ని జనరేట్ చేయడం, కన్జంప్షన్ ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయడం అనేది ఈ గ్యాస్ పైప్ లైన్ యొక్క ఉద్దేశం. ఇది ఓవరాల్ గా మనకి నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ అంటే. ఇవి నేచురల్ గ్యాస్. ఇకపోతే నాన్ మెటల్స్ చూద్దామండి. ఏమేమి ఉన్నాయి నాన్ మెటల్స్? నాన్ మెటల్స్ లో మనకి లైమ్ స్టోన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూద్దాం, లైమ్ స్టోన్. లైమ్ స్టోన్, సో లైమ్ స్టోన్ యూజింగ్ ఫర్ సిమెంట్ అండ్ సెరామిక్ ఇండస్ట్రీస్. ఇవాళ సెరామిక్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తున్నారు. అంటే మనకి ఈ టబ్స్ కానీ, అంటే కుండీస్ కానీ, టాయిలెట్స్ లో యూజ్ చేసేటువంటి కుండీస్, అలాగే టైల్స్ కానీ ఇట్లాంటి వాటన్నిటిలో యూజ్ చేస్తున్నాం మనం లైమ్ స్టోన్ ని. అంతేకాదు ఇంకా సిమెంట్ ఇండస్ట్రీస్ లో కూడా యూజ్ చేస్తున్నాం మనం ఈ లైమ్ స్టోన్. మరి దేశంలో హైయెస్ట్ లైమ్ స్టోన్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి? సో హైయెస్ట్ లైమ్ స్టోన్ రిజర్వ్స్ ఇన్ ఇండియా విచ్ వీ కెన్ ఫౌండ్ ఇన్ కర్ణాటక స్టేట్. దేశంలో అత్యధికంగా లైమ్ స్టోన్ రిజర్వ్స్ ని ఎక్కడ కనుక్కుంటున్నాం అంటే కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటక తర్వాత హైయెస్ట్ రిజర్వ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. సో హైయెస్ట్ లైమ్ స్టోన్ రిజర్వ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ కర్ణాటక. కర్ణాటక తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ సెకండ్ ప్లేస్ ఇన్ లైమ్ స్టోన్ రిజర్వ్స్. మరి దీనికి గనక ఒకవేళ లైమ్ స్టోన్ కి గనక 10% మెగ్నీషియం ని యాడ్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే డోలమైట్ అంటున్నాం. డోలమైట్ రిజర్వ్స్. సో డోలమైట్ రిజర్వ్స్ అంటే ఏముంటాయి? 10% మెగ్నీషియం యాడ్ అయి ఉంటాయి. 10% మెగ్నీషియం లైమ్ స్టోన్ కి యాడ్ అయితే దాన్ని మనం ఏమంటాం? డోలమైట్ రిజర్వ్స్ అంటాం. ఇంతకుముందే అనుకున్నాం మనం. సో ఇండియాలోనే హైయెస్ట్ డోలమైట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మనకి మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. సో మరి మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి మనకి ఈరోజు డోలమైట్ రిజర్వ్స్ అనేవి. మరి ఎలా ఫామ్ అయినవి? ఇంతకుముందు అనుకున్నటువంటి రాక్స్ ఇగ్నీషియస్ కానీ, సెడిమెంటరీ కానీ, మెటామార్ఫిక్ లో ఇగ్నీషియస్ రాక్స్ ఉన్నాయి. వాల్కెనోస్ బ్లాస్ట్ అవ్వడం వల్ల ఫామ్ అవుతున్నాయి. వాల్కెనోస్ బ్లాస్ట్ అయినాయండి, అందులో నుంచి మ్యాగ్మా రిలీజ్ అయింది. మ్యాగ్మా లావాగా కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుంది? బర్తులుగా ఫామ్ అవుతుంది. మరి బర్తులుగా ఫామ్ అయినప్పుడు అవుటర్ లేయర్ లో మనకి ఏం కనిపిస్తుంది? ఈ డోలమైట్ రిజర్వ్స్ కనిపిస్తాయి. సో ఇవి డోలమైట్ రిజర్వ్స్. ఈ డోలమైట్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే మనకి మహారాష్ట్ర స్టేట్. సో మహారాష్ట్ర హ్యాస్ హైయెస్ట్ డోలమైట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. ఇకపోతే నెక్స్ట్ రిజర్వ్స్, ఇంకా రిజర్వ్స్ ఏ ఉన్నాయి. మరి ఇండియాలో డోలమైట్ రిజర్వ్స్ మహారాష్ట్రలో ఉన్నాయి ఫస్ట్. మహారాష్ట్ర తర్వాత ఒడిశా స్టేట్ లో ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత సెకండ్ ప్లేస్ లో ఒడిశా ఉంది ఈ రోజు. ఇకపోతే నెక్స్ట్ వన్ మైకా. మరి మైకాని దేనికి యూజ్ చేస్తారు అంటే ఇన్సులేటర్స్ కి యూజ్ చేస్తారండి మైకాని. ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ లో ఇన్సులేటర్ గా యూజ్ చేస్తున్నారు మనకి మైకాని. మరి వరల్డ్ లోనే హైయెస్ట్ మైకా రిజర్వ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అంటే మనకి ఇండియాలోనే దొరుకుతున్నాయి. ఫస్ట్ మైకా మైన్ ఇన్ ఇండియా వి ఫౌండ్ ఇన్ నెల్లూరులోని గూడూరులో షామైన్ వాజ్ ద ఫస్ట్ మైన్ వి ఫౌండ్ ఇన్ ఇండియా. అలాగే దేశంలో ఫస్ట్ కోల్ మైన్ అయితే 1774 లో కనుక్కున్నాం మనం వెస్ట్ బెంగాల్లోని రాణిగంజ్ అనేటువంటి ప్లేస్ లో. సో వెస్ట్ బెంగాల్లోని రాణిగంజ్ అనేటువంటి ప్లేస్ లో 1774 లో ఫస్ట్ కోల్ మైన్ కనుక్కోవడం జరిగింది. అలాగే దేశంలో ఫస్ట్ మైకా మైన్ ని మనం ఆంధ్రప్రదేశ్ లో కనుక్కున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మైకా మైన్ పేరు షామైన్ అంటున్నాం. ఫస్ట్ మైకా మైన్ ఇన్ ఇండియా షామైన్. సో ఫస్ట్ కోల్ మైన్ అయితే వెస్ట్ బెంగాల్ లోని రాణిగంజ్ లో కనుక్కున్నాం 1774 లో ఇన్ ద పీరియడ్ ఆఫ్ వారన్ హేస్టింగ్స్. ఇవి మనకి మైకాకు బేస్ చేసుకుని. మరి ఇండియాలో ప్యూరెస్ట్ మైకా రిజర్వ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ జార్ఖండ్ స్టేట్. జార్ఖండ్ లో ప్యూర్ గా ఉండేటువంటి మైకా రిజర్వ్స్ దొరుకుతున్నాయి మనకి. ప్యూరెస్ట్ మైకా మైన్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ జార్ఖండ్ స్టేట్. ఇవి మైకా రిజర్వ్స్ ఇండియాలో. దేనికి యూజ్ చేస్తున్నాం? ఇన్సులేటర్ గా యూజ్ చేస్తున్నాం. ఎందులో యూజ్ చేస్తాం? ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ లో యూజ్ చేస్తున్నాం ఇన్సులేటర్ గా ఈ మైకాని. సో ఇవి ఓవరాల్ గా మనకి మైకా రిజర్వ్స్ అంటే. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏమన్నామంటే బాక్సైట్ రిజర్వ్స్ అంటున్నాం. మరి బాక్సైట్ రిజర్వ్స్
దేశంలోనే హైయెస్ట్ బాక్సైట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఒడిశాలో ఉన్నాయి. హైయెస్ట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే బాక్సైట్వి ఒడిశాలో ఉన్నాయి. సో మరి ఈ బాక్సైట్ ని దేనికి యూజ్ చేస్తున్నారు అంటే స్టోరింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ దాంట్లో యూజ్ చేస్తారు ఈ ఈ బాక్సైట్ ని. మరి దేశంలో హైయెస్ట్ బాక్సైట్ రిజర్వ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే ఒడిశాలో కనిపిస్తున్నాయి మనకి. అలాగే గ్రాఫైట్ రిజర్వ్స్, మరి దేశంలో హైయెస్ట్ గ్రాఫైట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి? జార్ఖండ్ లో ఉన్నాయండి. జార్ఖండ్ లో కనిపిస్తున్నాయి మనకి దేశంలో హైయెస్ట్ గ్రాఫైట్ రిజర్వ్స్. ఇకపోతే నెక్స్ట్ వన్ డైమండ్ రిజర్వ్స్ అంటున్నాం. మరి వరల్డ్ లోనే హైయెస్ట్ డైమండ్ రిజర్వ్స్ అంటే సౌత్ ఆఫ్రికాలో కనిపిస్తాయి. సౌత్ ఆఫ్రికాలోని కింబర్లీ, సౌత్ ఆఫ్రికాలోని కింబర్లీ అనే ప్రాంతంలో ఎక్కువగా లభిస్తున్నాయి మనకి ఈ డైమండ్ రిజర్వ్స్. అలాగే ఇండియాలో అయితే మధ్యప్రదేశ్లోని పన్నా అనేటువంటి ప్లేస్ లో ఎక్కువగా ఉన్నాయి ఈ డైమండ్ రిజర్వ్స్. ఈ డైమండ్ రిజర్వ్స్ ఇండియాలో అయితే పన్నా అనేటువంటి ప్లేస్ మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అయితే అనంతపూర్ అనేటువంటి ప్లేస్, అనంతపూర్ లోని వజ్రా కరూర్ అనేటువంటి ప్లేస్ లో లభిస్తున్నాయి మనకి ఈ రిజర్వ్స్. సో వరల్డ్ లో అయితే సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో అయితే కింబర్లీ, మధ్యప్రదేశ్ లో అయితే పన్నా, ఆంధ్రప్రదేశ్ లో అయితే అనంతపూర్, అనంతపూర్ లో మనకి వజ్ర కరూర్ అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి మనకి ఈ డైమండ్స్. డైమండ్స్ ని బేస్ చేసుకొని మనం ఒక 2-3 మాటలు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి వరల్డ్ లోనే బాగా వినిపించేటువంటి డైమండ్ పేరేంటి అంటే కోహినూరు డైమండ్. సో దిస్ కోహినూరు డైమండ్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు అవర్ రీజియన్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజియన్ కి సంబంధించినటువంటి డైమండ్ మనకి ఈ కోహినూరు డైమండ్. సో మరి ఈ కోహినూరు డైమండ్ ఎక్కడిది, అక్కడికి ఎట్లా పోయింది ఏంటి ఒకసారి మనం చూస్తే, ఈ కోహినూరు డైమండ్ అనేది గుంటూరుకి కృష్ణాకి జిల్లాకి మధ్యలో, నల్గొండ గుంటూరు కృష్ణా మధ్యలో ఇక్కడ దొరికినటువంటి డైమండ్ ఈ డైమండ్. మరి ఎక్కడ తీశారంటే ఈ నల్గొండ, మహబూబ్ నగర్, గుంటూరు ఈ బేసిన్స్ అన్ని కూడా పుష్కలంగా వజ్రాలు దొరికేటువంటి ప్రాంతాలు ఆ రోజుల్లో. మరి అప్పుడు మనల్ని కుతుబ్ షాహీస్ రూల్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అబ్దుల్లా కుతుబ్ షా టైంలో ఇక్కడికి ట్రావెర్నియర్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ బిజినెస్ మ్యాన్, డైమండ్ బిజినెస్ మ్యాన్ వచ్చాడు. అప్పటి వరకు మనకి ఈ డైమండ్స్ కొనేటువంటి వాల్యూ ఏంటో తెలియదు, మనం పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు ఈ డైమండ్స్ అన్నిటిని. సో ట్రావెర్నియర్ అనేటువంటి ఫ్రెంచ్ బిజినెస్ మ్యాన్ మన దగ్గరికి వచ్చి ఈ డైమండ్స్ అన్ని ఇట్లా కుప్పలు కుప్పలుగా ఉండడం చూసి మనకి చెప్పిండు, ఇవి చాలా కాస్ట్లీ, మీరు ఇట్లా పట్టించుకోవట్లేరు వీటిని అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఆయన ఈ మాట చెప్పిండో వెంటనే మనం ఏం చేసినామంటే ఇక అప్పటి నుంచి తవ్వడం మొదలుపెట్టినాం. తవ్వడం వీటికి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇక అట్లా దోతున్నప్పుడే మనకి ఈ ఈ కోహినూర్ అనేటువంటి ప్రాంతంలో, ఇలా పులిచింతలపల్లి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు, గుంటూరు నల్గొండకి మధ్యలో, అక్కడ ఈ కోహినూర్ అనేటువంటి ప్రాంతంలో డైమండ్ దొరకడం జరిగింది. సో మరి ఈ డైమండ్ ని అప్పుడున్నటువంటి ప్రజలు ఆ ఈ ఈ ప్రాంతాన్ని రూల్ చేస్తున్నటువంటి, ఈ తెలంగాణ ప్రాంతాన్ని రూల్ చేస్తున్నటువంటి నవాబ్ అయిన అబ్దుల్లా కుతుబ్ షాకి ఇవ్వడం జరిగింది. సో మరి అబ్దుల్లా కుతుబ్ షా ఇక్కడ రూల్ చేస్తున్న టైంలోనే నార్థన్ డైరెక్షన్ లో, అంటే పైన మనకి రూల్ చేస్తున్నటువంటి కింగ్ ఎవరంటే షాజహాన్. షాజహాన్ రూల్ చేస్తున్నాడు పైన. ఈయన మీద అటాక్ చేశాడు. అటాక్ చేస్తే ఇద్దరి మీద యుద్ధం జరిగింది. ఇందులో అబ్దుల్లా కుతుబ్ షా ఓడిపోయిన ఈయన కూతురు నుంచి పెళ్లి చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇంకోసారి మళ్ళా వార్ చేయడానికి వచ్చాడు ఈయన డెక్కన్ మీద. ఎవరు? షాజహాన్. అప్పుడు కూడా అబ్దుల్లా కుతుబ్ షా ఉన్నాడు. సో అబ్దుల్లా కుతుబ్ షాకి షాజహాన్కి మధ్య మళ్ళీ ఒకసారి యుద్ధం జరిగింది. యుద్ధంలో మళ్ళా ఓడిపోయాడు అబ్దుల్లా కుతుబ్ షా. సో ఓడిపోయిన ఆయనకి మనోడు కోహినూర్ డైమండ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆయన తీసుకెళ్లి నెమలి సింహాసనం చేసుకున్నాడు. సో ఇట్లా ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయింది. నల్గొండ నుంచి గోల్కొండ నుంచి ఢిల్లీకి పోయింది. సో ఢిల్లీ నుంచి తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు అక్కడ నుంచి తీసుకెళ్లి క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్రిటిష్ రాణికి గిఫ్ట్ గా ఇచ్చారు, ఆమెని ఇంప్రెస్ చేయడం కోసం. సో ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది కోహినూర్ డైమండ్. సో మరి అట్లా వెళ్ళినటువంటి కోహినూర్ డైమండ్ ని లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు అడిగింది, మరి కోహినూర్ డైమండ్ అక్కడ తీసుకెళ్లారు, మరి ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అని అడిగింది. సో దీనికి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏమి సమాధానం చెప్పలేదు పెద్దగా. సో ఇవి డైమండ్ రిజర్వ్స్ అండి. సో వరల్డ్ అయితే హైయెస్ట్ రిజర్వ్స్ దొరికేటువంటి ప్రాంతం ఏది అంటే సౌత్ ఆఫ్రికాలో కింబర్లీ అనేటువంటి ప్రాంతం, అలాగే మధ్యప్రదేశ్ లో అయితే పన్నా అనేటువంటి ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ లో వజ్రకరు అనేటువంటి ప్రాంతం బాగా ఫేమస్. ఇక్కడ ఉన్నటువంటి ఈ డైమండ్స్ కి ఇవి ఓవరాల్ గా నాన్ మెటల్స్ అండి మనకి. ఇకపోతే మెటల్స్ విషయానికి గనుక మనం వస్తే మరి మెటల్ రిజర్వ్స్ ఏమున్నాయి? ఫస్ట్ వన్ ఏమన్నామంటే ఐరన్ రిజర్వ్స్ అంటున్నాం.
రైట్. ఐరన్ ఓర్ రిజర్వ్స్, ఐరన్ ఓర్ రిజర్వ్స్. మరి ఐరన్, మరి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫెర్రస్, on the basis of ferrous, total iron which is divided into 4 types. ఫెర్రస్ ని బేస్ చేసుకొని టోటల్ ఐరన్ ని 4 టైప్స్ గా డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేశారు? హెమటైట్, మ్యాగ్నటైట్, సిడోలైట్, లియోనైట్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫెర్రస్, టోటల్ ఐరన్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. సో ఫెర్రస్ ని బేస్ చేసుకొని ఐరన్ ని మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేసాం. హెమటైట్, మ్యాగ్నటైట్, సిడోలైట్, లియోనైట్. సో ఇందులో హెమటైట్ అనేది ప్యూరెస్ట్ ఐరన్ అండి. ఇందులో మోర్ దెన్ 60% ఆఫ్ ఫెర్రస్ ఉంది. వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ ఫెర్రస్ కంటెంట్ అన్నారు. మరి ఫెర్రస్ కంటెంట్ అత్యధికంగా ఉన్న దేంట్లో మనకి హెమటైట్ లో ఇది ప్యూరెస్ట్ ఐరన్. సో ఓవరాల్ గా ఫెర్రస్ ని బేస్ చేసుకొని ఐరన్ ఓర్ ని 4 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. హెమటైట్, మ్యాగ్నటైట్, సిడోలైట్, లియోనైట్. హెమటైట్, మ్యాగ్నటైట్, సిడోలైట్, లియోనైట్ 4 పార్ట్స్ గా డివైడ్ చేసిన మనం ఓవరాల్ గా ఐరన్ ఓర్ ని బేస్ చేసుకుని. మరి ఫస్ట్ ఐరన్ ఓర్ మైన్ ఇన్ ఇండియా, దేశంలోనే మొట్టమొదటి ఐరన్ ఓర్ మైన్ ని 1904 లో కనుక్కోవడం జరిగింది. వి ఫౌండ్ ఫస్ట్ ఐరన్ ఓర్ మైన్ ఇన్ 1904 ఇన్ జార్ఖండ్ స్టేట్, ఇన్ జార్ఖండ్ సింగ్బమ్ అనేటువంటి ప్లేస్ లో. సింగ్బమ్ అనేటువంటి ప్లేస్ లో కనుక్కున్నాం. అదే దేశంలో ఫస్ట్ కోల్ మైన్ అయితే, దేశంలో ఫస్ట్ కోల్ మైన్ అయితే వెస్ట్ బెంగాల్లోని రాణిగంజ్ అనేటువంటి ప్లేస్ లో కనుక్కున్నాం. అదే దేశంలోనే ఫస్ట్ మైకా మైన్ అయితే ఆంధ్రప్రదేశ్ లో గూడూరు అనేటువంటి ప్లేస్ లో కనుక్కున్నాం, నెల్లూరు డిస్టిక్. అలాగే దేశంలో ఫస్ట్ ఐరన్ ఓర్ మైన్ అయితే జార్ఖండ్ లో కనుక్కున్నాం, జార్ఖండ్ లోని సింగ్బమ్ అనేటువంటి ప్లేస్ లో కనుక్కున్నాం. మరి ఇవాళ దేశంలోనే హైయెస్ట్ ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే జార్ఖండ్. సో ఇన్ ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, జార్ఖండ్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో జార్ఖండ్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ రిజర్వ్స్ ఆఫ్ ఐరన్ ఓర్ రిజర్వ్స్. ఇక మరి దేశంలో ఉన్నటువంటి మేజర్ ఐరన్ ఓర్ మైన్స్ ఏమున్నాయి, మేజర్ ఐరన్ ఓర్ మైన్స్ ఏమున్నాయి మనకి చూద్దామండి ఒకసారి. మహారాష్ట్రలో చంద్రాపూర్ ఉంది, అలాగే రత్నగిరి ఉంది, దుర్గ్ ఉంది. మహారాష్ట్రలో మేజర్ గా ఐరన్ ఓర్ రిజర్వ్స్ దొరికేటువంటి ప్రాంతాలు ఏది అంటే మహారాష్ట్రలోని చంద్రాపూర్, అలాగే రత్నగిరి, దుర్గ్ అనేటువంటి ప్రాంతాలు. చంద్రాపూర్, రత్నగిరి, దుర్గ్ అనేటువంటి ప్రాంతం. చంద్రాపూర్, రత్నగిరి, దుర్గ్ అనేటువంటి ప్రాంతం మహారాష్ట్రలో. అలాగే కర్ణాటకలో అయితే కుద్రేముఖ్, అలాగే నండూరు హోస్పేట్ అనేటువంటి ప్రాంతం. సో ఎక్కడ దొరుకుతున్నాయి కర్ణాటకలో అంటే ఒకటి కుద్రేముఖ్ అనే ప్రాంతం, అలాగే నండూరు హోస్పేట్ అనేటువంటి ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతున్నాయి ఈ రిజర్వ్స్ మనకి కర్ణాటకలో ఐరన్ ఓర్ రిజర్వ్స్. అలాగే కేరళలో కాజీకోడ్ అనేటువంటి ప్రాంతంలో ఐరన్ ఓర్ రిజర్వ్స్ బాగా దొరుకుతున్నాయండి. సో ఐరన్ ఓర్ రిజర్వ్స్ బాగా దొరికేటువంటి ప్రాంతం ఏంటి అంటే కేరళలోని కాజీకోడ్ అనేటువంటి ప్రాంతంలో బాగా దొరుకుతున్నాయి ఐరన్ ఓర్ రిజర్వ్స్. మహారాష్ట్రలో అయితే చంద్రాపూర్, రత్నగిరి, దుర్గ్ అనేటువంటి ప్రాంతం. కర్ణాటకలో అయితే కుద్రేముఖ్, నండూరు హోస్పేట్ అనేటువంటి ప్రాంతం. కేరళలో అయితే కాజీకోడ్ అనేటువంటి ప్రాంతం. అలాగే తెలంగాణలో అయితే బయ్యారం, పాల్వంచ అనేటువంటి ప్లేసెస్. ఖమ్మం జిల్లాలో ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడైతే మహబూబాబాద్ డిస్టిక్ అండ్ ఖమ్మం డిస్టిక్ కిందకి వచ్చాయి. బయ్యారం అండ్ పాల్వంచలో ఉంటాయి. బయ్యారం అండ్ పాల్వంచ తెలంగాణలో బాగా దొరికేటువంటి ప్రాంతం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అయితే కర్నూలు గాని, కడప గాని, అనంతపూర్ గాని. సో కర్నూలు, కడప, అనంతపూర్ లో ఐరన్ ఓర్ రిజర్వ్స్ బాగా దొరుకుతున్నాయండి. అలాగే ఒడిశాలో అయితే గురు మహిసాని అనేటువంటి ప్రాంతం, అలాగే మయూర్ బంజ్ అనేటువంటి ప్రాంతం, అలాగే కెయోని జకార్ అనేటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతాల్లో బాగా దొరుకుతున్నాయి మనకి ఒడిశాలో. అలాగే వెస్ట్ బెంగాల్లో బీర్భమ్ అనేటువంటి ప్రాంతం, జార్ఖండ్ లో సింగ్బమ్ అనేటువంటి ప్రాంతం ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఎక్కువగా దొరుకుతున్నటువంటి ప్రాంతాలు. చాలా 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 ఇంపార్టెంట్. సో ఐరన్ ఓర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫెర్రస్ ని బేస్ చేసుకొని ఓవరాల్ గా ఐరన్ ఓర్ ని 4 టైప్స్ గా డివైడ్ చేసినాం. హెమటైట్, మ్యాగ్నటైట్, సిడోలైట్, లియోనైట్. ఇందులో మోర్ దెన్ 60% ఫెర్రస్ ఉండేటువంటి ఐరన్ ఓర్ ఏది అంటే హెమటైట్. సో మరి దీన్ని బేస్ చేసుకొని, మరి ఐరన్ ఓర్ ని బేస్ చేసుకొని దేశంలో హైయెస్ట్ ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే జార్ఖండ్ లోని సింగ్బమ్ అనేటువంటి ప్రాంతం.
ఇది జార్ఖండ్ లోని ఫస్ట్ సింగభూమ్ అనేటువంటి ప్రాంతంలో మనం 1904 లో అనుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు హైయెస్ట్ రిజర్వ్స్ దేశంలో ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే కూడా జార్ఖండ్ స్టేట్. మరి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి మనకి ఈ రిజర్వ్స్ అంటే మహారాష్ట్రలోని చంద్రాపూర్ అనే ప్రాంతం, రత్నగిరి అనే ప్రాంతం, దుర్గ్ అనేటువంటి ప్రాంతం, అలాగే కర్ణాటకలో అయితే కుద్రేముఖ్ అనేటువంటి ప్రాంతం, నండూర్ హోస్పేట్ అనేటువంటి ప్రాంతం, అలాగే కేరళలో కాజీకోడ్ అనేటువంటి ప్రాంతం, తెలంగాణలో అయితే బయ్యారం అండ్ పాల్వంచ్ అనేటువంటి ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ లో అయితే కర్నూలు, కడప, అనంతపూర్లో దొరుకుతున్నాయి బాగా, ఒడిశాలో అయితే గురుమాసాని, మయూర్భంజ్ అండ్ కియోనిగంజ్ లో దొరుకుతున్నాయి, వెస్ట్ బెంగాల్లో బీర్భమ్ అనేటువంటి ప్రాంతంలో దొరుకుతున్నాయి, అలాగే జార్ఖండ్ లో సింగ్భమ్ అనేటువంటి ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతున్నాయి మనకి ఐరన్ ఓర్ రిజర్వ్స్ అండి. సో ఇవి ఓవరాల్ గా మనకి దేశంలో దొరికేటువంటి ఐరన్ ఓర్ రిజర్వ్స్ అండి. సో దేశంలో దొరికేటువంటి ఐరన్ ఓర్ రిజర్వ్స్ మనకి ఇవి. అలాగే ఛత్తీస్గఢ్ లో బైలి దిల్లా అనేటువంటి ప్రాంతంలో కూడా మనకి ఐరన్ ఓర్ రిజర్వ్స్ దొరుకుతున్నాయండి. సో బైలి దిల్లా అనేటువంటి ప్రాంతంలో కూడా మనకి ఈ ఐరన్ ఓర్ రిజర్వ్స్ ని దొరకడం జరుగుతుంది. ఇవి ఓవరాల్ గా మనకి ఐరన్ రిజర్వ్స్ అంటే ఇండియాలో. ఇకపోతే నెక్స్ట్ వన్ మ్యాంగనీస్ రిజర్వ్స్ అంటున్నాం. సో మ్యాంగనీస్ రిజర్వ్స్ చెప్తున్నాం. మ్యాంగనీస్ రిజర్వ్స్ గురించి మాట్లాడితే వరల్డ్ లోనే హైయెస్ట్ మ్యాంగనీస్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే సౌత్ ఆఫ్రికా. మరి సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ, డైమండ్ రిజర్వ్స్ ఎక్కువ, అట్ ద సేమ్ టైం మాంగనీస్ రిజర్వ్స్ కూడా ఎక్కువ. గోల్డ్ కానీ డైమండ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతున్నాయి అంటే ఈ సౌత్ ఆఫ్రికాలోనే దొరకడం జరుగుతుంది. అలాగే ఉక్రెయిన్ అనేటువంటి దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది మ్యాంగనీస్ ప్రొడక్షన్ ని బేస్ చేసుకుని. సో వరల్డ్ లోనే హైయెస్ట్ మ్యాంగనీస్ రిజర్వ్స్ దొరికేటువంటి ప్రాంతం ఏది అంటే సౌత్ ఆఫ్రికా, సెకండ్ హైయెస్ట్ రిజర్వ్స్ దొరికేటువంటి ప్రాంతం ఏది అంటే ఉక్రెయిన్ అనేటువంటి ప్రాంతం. మరి దేశంలో అయితే హైయెస్ట్ మ్యాంగనీస్ రిజర్వ్స్ ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే కర్ణాటక స్టేట్. సో దేశంలో హైయెస్ట్ మ్యాంగనీస్ రిజర్వ్స్ మనకి ఎక్కడ లభిస్తున్నాయి? కర్ణాటక రాష్ట్రంలో లభిస్తున్నాయి దేశంలో హైయెస్ట్ మ్యాంగనీస్ రిజర్వ్స్. సో హైయెస్ట్ మ్యాంగనీస్ రిజర్వ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ కర్ణాటక స్టేట్. అలాగే ఒడిషా, కర్ణాటక అండ్ ఒడిశాలో దొరుకుతున్నాయి మనకి ఈ మ్యాంగనీస్ రిజర్వ్స్ అనేవి. మరి దేనికి యూజ్ చేస్తున్నారు? దీన్ని పెయింట్లలో యూజ్ చేస్తారండి, అలాగే బ్యాటరీస్ లో యూజ్ చేస్తున్నారు, అలాగే కొన్ని విమానానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లో యూజ్ చేస్తారు, విమానం యొక్క విడి భాగాల తయారీలో కూడా యూజ్ చేస్తున్నారు, అలాగే ప్యాక్డ్ ప్రొడక్ట్స్, ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ ఉంటాయి కదా, అట్లాంటి ప్రోడక్ట్స్ ని తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవి మనకి మ్యాంగనీస్ అండి. సో వరల్డ్ లో హైయెస్ట్ మ్యాంగనీస్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ అంటే సౌత్ ఆఫ్రికా, సెకండ్ ప్లేస్ లో ఉన్న కంట్రీ అంటే ఉక్రెయిన్, అలాగే ఇండియాలో అయితే హైయెస్ట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక, తర్వాత ఒడిషా ఉంది. మరి మ్యాంగనీస్ ని దేనికి యూజ్ చేస్తున్నారు బేసిక్ గా అంటే పెయింట్లు తయారు చేయడానికి, బ్యాటరీస్ ని తయారు చేయడానికి, అలాగే ఈ విమానాలకు సంబంధించి ఫ్లైట్లకు సంబంధించి ఎక్విప్మెంట్స్ ని తయారు చేయడానికి, అలాగే ప్యాక్డ్ ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి, వీటన్నిటి కోసం యూజ్ చేస్తున్నాం మనం మ్యాంగనీస్ ని. ఇకపోతే నెక్స్ట్ వన్ కాపర్ రిజర్వ్స్. మరి దేశంలో హైయెస్ట్ కాపర్ రిజర్వ్స్ ఉన్నటువంటి స్టేట్, హైయెస్ట్ కాపర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్ స్టేట్. దేశంలోనే అత్యధికంగా కాపర్ రిజర్వ్స్ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే జార్ఖండ్ స్టేట్. అలాగే క్రోమైట్ రిజర్వ్స్ హైయెస్ట్ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే ఒడిషా. ఇకపోతే సిల్వర్. మరి దేశంలో హైయెస్ట్ సిల్వర్ రిజర్వ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి? ఆబ్వియస్లీ రాజస్థాన్ లో ఎక్కువ కనిపిస్తాయంటే రాజస్థాన్ లో. ఈవెన్ వాళ్ళు వంటలు కూడా ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ వేసేటువంటి సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో మనం చూసుంటాం. అందుకనే దేశంలోనే హైయెస్ట్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఎక్కడున్నాయంటే మనకి రాజస్థాన్ లో కనిపిస్తున్నాయి సిల్వర్ కి సంబంధించినటువంటి ప్రొడక్షన్. ఇకపోతే గోల్డ్, మరి గోల్డ్ ని బేస్ చేసుకొని, మరి కాస్ట్లీయెస్ట్ మెటల్ ఈరోజు, మరి గోల్డ్ ని బేస్ చేసుకొని వరల్డ్ లోనే హైయెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ గోల్డ్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్. మరి ఇండియాలో అయితే హైయెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలోని ఈ కుద్రేముఖ్ మైన్స్ అన్ని కూడా దేనికి ఫేమస్ అంటే, కుద్రేముఖ్ అనేటువంటి ప్రాంతం మొత్తం కూడా దేనికి ఫేమస్ అంటే మన గోల్డ్ రిజర్వ్స్ కి ఫేమస్. అలాగే నాందా డిస్టిక్ కర్ణాటక స్టేట్ బాగా ఈ గోల్డ్ రిజర్వ్స్ కి ఫేమస్. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అయితే అనంతపూర్ లోనే రత్నగిరి అనేటువంటి ప్రాంతం.
సో ఆంధ్రప్రదేశ్లో రత్నగిరి అనేటువంటి ప్రాంతం బాగా ఫేమస్ ఫర్ గోల్డ్ రిజర్వ్స్. ఇవి ఓవరాల్గా మనకి మినరల్స్ ఇన్ ఇండియా. సో ఓవరాల్గా మినరల్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్: మెటల్స్, నాన్ మెటల్, ఫ్యూయల్ అండ్ న్యూక్లియర్. 4 టైప్స్గా డివైడ్ చేస్తున్నాం మనం. దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే ధన్బాద్లో ఉంది, జార్ఖండ్లో. మరి దేశంలోనే హైయెస్ట్ మినరల్స్ దొరికేటువంటి స్టేట్ ఏది అంటే జార్ఖండ్. మరి మినరల్స్ అవైలబిలిటీని బేస్ చేసుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమంటున్నామంటే మనం రత్నగిరి అని పిలుస్తున్నాం. రత్నగిరి అంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అలాగే మనకి చోటానాగ్పూర్ రీజియన్ ని ఏమని పిలుస్తున్నామంటే మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్ లో ఒకసారి చూద్దాం. సో విచ్ స్టేట్ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ మైకా ప్రొడక్షన్? సో మైకా ప్రొడక్షన్ లో దేశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ మైకా. అలాగే విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ యురేనియం? యురేనియం రిజర్వ్స్ ఎక్కువగా దొరుకుతున్నటువంటి ప్రాంతం ఏది? జార్ఖండ్ జాదూగూడ అనేటువంటి ప్రాంతంలో హైయెస్ట్ యురేనియం రిజర్వ్స్ లభించడం జరుగుతుంది మనకి దేశంలో. మరి దేశంలో కోల్, వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ కోల్ రిజర్వ్ ఇన్ ఇండియా? సో దేశంలో ఆన్ ద బేస్ ఆఫ్ ఏజ్ కోల్ ని 2 టైప్స్ గా డివైడ్ చేస్తున్నాం. సో ఒకటి టెరిషరీ అన్నాం, 2 గోండ్వానా అన్నాం. సో ఇండియాలో టెరిషరీ కోల్ అంటే నియర్లీ 50 నుంచి 55 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ కోల్. గోండ్వానా టైప్ ఆఫ్ కోల్ అంటే 250 నుంచి 255 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ కోల్. సో మరి ఓల్డెస్ట్ కోల్ అంటే ఇవాళ మనకి మన గోండ్వానా టైప్ ఆఫ్ కోల్ అని చెప్పొచ్చు. ఇవి ఓవరాల్ గా మనకి కోల్ రిజర్వ్స్ అంటే ఇవి మనకి ఓవరాల్ గా కోల్ అని చెప్తున్నాం మనం దేశంలో. Come to the next topic, industries in India. So what are the industries in India? How we classified industries in India? ఒకసారి చూద్దామండి. సో total industries in India which are divided into 4 types: agriculture based industries, forest based industries, mineral based industries and automobile industries. These are the 4 type of industries we can see in India. Number 1, agriculture based industries. Number 2, forest based industries. Number 3, mineral based industries. Number 4, automobile industries. So basically in India, total industries which are classified into 4 types. Then which type of industries comes under agriculture based? Agriculture based కింద వచ్చేటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి? What are agriculture based industries in India? Number 1, major agriculture industry in India, textile industry, jute industries, agriculture based industries, textile industry, jute industry, sugar cane industry, sugar factories, sugar cane industries, and next agriculture based industries ఇంకా rice mills. So these industries which are comes under agriculture based industries ఏమున్నాయి? టెక్స్టైల్ కానీ, జూట్ ఇండస్ట్రీస్ కానీ, షుగర్ కేన్ కానీ, టొబాకో బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, రైస్ మిల్స్ కానీ, all of these are comes under agriculture based industries. Next one, forest based industries. The largest forest based industry, paper industry. First industry, paper industry. Number 1, paper industry. Next, matchbox industries, silk industries. Next one, on the base of forest, wood industries, furniture industries. So these are comes under this one, forest based industries. Next type of industries, mineral based industries. What are mineral based industries in India? Number 1, iron and steel industries. Number 1, iron and steel industries. Number 2, cement industries and
fertilizer industries. So these industries which are comes under mineral based. Next industry, automobile industries. Cars కానీ, two-wheelers కానీ, next bicycles కానీ, all of these are comes under automobile industries. So these are the industries which we can say in India. So total industries which are divided into 4 types: agriculture based industries, forest based industries, and mineral based industries, automobile industries. So total industries which are classified into 4 types. Then in India, these are the industries. Then first type of industry, textile industry. Then what about this textile industry? How can we classify this textile industry? ఎవరు ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి ఒకసారి చూద్దాం. టెక్స్టైల్ ఇండస్ట్రీస్, లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, టెక్స్టైల్ ఇండస్ట్రీ after agriculture sector. Highest number of people today in India based on agriculture sector. After agriculture, highest number of people who are based on these textile industries. Mari first textile industry in India, first textile industry in India started by Britishers. Started by Britishers in Surat. Surat lo start చేశారండి దేశంలోనే ఫస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. In the period of Britishers, in the period of Jahangir పీరియడ్ లో సూరత్ లో ఫస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది మనకి గుజరాత్ లో. మరి గుజరాత్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీ అయితే స్టార్ట్ అయింది కానీ అనుకున్న స్థాయిలో ఇది సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు పే చేయాల్సినటువంటి ట్యాక్సెస్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న దానికంటే కూడా ఎక్కువైపోయాయి. అంటే ప్రొడక్షన్ కాస్ట్ కంటే కూడా టాక్సేషన్ రేట్ అనేది ఇండియాలో బాగా పెరిగిపోయింది. దీంతో ఏం చేశారు వీళ్ళు, ఇక్కడ బంద్ చేశారు, క్లోజ్ చేశారు. మరి తర్వాత ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఫారూక్ సియాల్, వన్ గోల్డెన్ ఫర్మనా సెంట్ టు ద బ్రిటిషర్స్ ఫర్ ఇన్వైటింగ్ ఇండియా. సో ఒక గోల్డెన్ ఫర్మనాని ఫారూక్ సియాల్ పీరియడ్ లో బ్రిటిషర్స్ కి పంపించారు. సో మరి అకార్డింగ్ టు ద అగ్రిమెంట్ ఆఫ్ గోల్డెన్ ఫర్మనా ఆర్ అకార్డింగ్ టు ద అగ్రిమెంట్, మరి ఇండియాలో వీళ్ళు ఎక్కడైనా కూడా బిజినెస్ చేసుకోవడానికి, ట్రేడ్ చేసుకోవడానికి పర్మిషన్ ప్రొవైడ్ చేస్తూ ఫారూక్ సియాల్ ఒక జీవోని ఇష్యూ చేశారు. దీంతో ఇన్ 1818 దే కేమ్ టు వెస్ట్ బెంగాల్ పోర్ట్ గ్లాస్టర్ ఫర్ ఇండస్ట్రీ, ఫర్ ఎస్టాబ్లిషింగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. అంటే వెస్టల్ కోస్ట్ నుంచి కాస్త ఎక్కడికి వచ్చింది, ఈస్టల్ కోస్ట్కి వచ్చింది. అంటే వెస్టల్ కోస్ట్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు వాళ్ళు. ఎందుకు సక్సెస్ అవ్వలేదు అంటే ప్రొడక్షన్ కాస్ట్ కంటే కూడా టాక్సేషన్ రేట్ పెరిగిపోయింది కాబట్టి సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది, ఈస్టల్ కోస్ట్కి వచ్చింది. ఈస్టల్ కోస్ట్ లో ఎక్కడికి వచ్చారు, సూరత్కి వచ్చారు. సూరత్ లో ఈస్టల్ కోస్ట్ లో ఎక్కడికి వచ్చారు, పోర్ట్ గ్లాస్టర్కి వచ్చారు. పోర్ట్ గ్లాస్టర్ లో 1818 లో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. దీంతో 1818 లో వెస్ట్ బెంగాల్లోని పోర్ట్ గ్లాస్టర్ అనే ప్లేస్ లో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది అని మనం చెప్పొచ్చు. 1818 పోర్ట్ గ్లాస్టర్ ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిపోయిందండి. సో మరి 1818 లో పోర్ట్ గ్లాస్టర్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది, ఓకే. కానీ ఇది కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. మరి ఇది ఎందుకు ఫెయిల్ అయింది సార్, ఈస్టల్ కోస్ట్ లో ఉన్నటువంటి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళు అంటే, ఈ వెస్ట్ బెంగాల్ ఆరిజిన్, ఈ బంగ్లాదేశ్ ఆరిజిన్ మొత్తం కూడా ఈ గంగా కోస్ట్ రీజియన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ రీజియన్. మరి గంగా కోస్ట్ రీజియన్, బే ఆఫ్ బెంగాల్ రీజియన్ లో ఉన్నటువంటి ఈ రీజియన్ లో ఎప్పుడూ కూడా స్నోఫాల్ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇక్కడ విటర్ ల్యాండ్స్ ఉంటాయి, వెట్ ల్యాండ్స్ ఉంటాయి, తడి నెలలు కనిపిస్తుంటాయి మనకి. మరి చేసేదే మనోళ్ళు పత్తి వ్యాపారం. మరి ఈ వెట్ ల్యాండ్స్ కి పత్తి వ్యాపారానికి సరిపోదు. దీంతో ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ పత్తి మొత్తం కూడా, కాటన్ మొత్తం కూడా ముద్దలు కట్టేసి, దీంతో ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు వీళ్ళు. అగైన్ దే షిఫ్టెడ్ ఫ్రమ్ హియర్ టు వెస్టల్ కోస్ట్. వెస్టల్ కోస్ట్ లో ఎక్కడ స్టార్ట్ చేశారు, అహ్మదాబాద్ లో స్టార్ట్ చేశారు టెక్స్టైల్ ఇండస్ట్రీని. సో దీంతో ఇక్కడ సక్సెస్ అయ్యారు వీళ్ళు, అహ్మదాబాద్ లో సక్సెస్ అయ్యారు. అంటే వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు ఎగ్జామినేషన్ లో అంటే, వై దీస్ పీపుల్, వై బ్రిటిషర్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఈస్టల్ కోస్ట్ టు వెస్టల్ కోస్ట్ అంటున్నాడు. ఈస్టల్ కోస్ట్ నుంచి వెస్టల్ కోస్ట్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు బ్రిటిషర్స్ అంటున్నాడు.
ఎందుకు షిఫ్ట్ అయ్యారు అంటే డ్యూ టు ద విటర్ ల్యాండ్స్. అక్కడ విటర్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి. విటర్ ల్యాండ్స్ అంటే ఏంటి? తడి నేలలు. వీళ్ళు చేసేటువంటి కాటన్ టెక్స్టైల్ బిజినెస్ కి అక్కడ ఉన్నటువంటి నేలలు సపోర్ట్ చేయలేదు. దీంతో దే ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఈస్టర్న్ కోస్ట్ టు వెస్టర్న్ కోస్ట్. ఈస్టర్న్ కోస్ట్ నుంచి వెస్టర్న్ కోస్ట్ కి షిఫ్ట్ అయ్యారు వీళ్ళు డ్యూ టు ద విటర్ ల్యాండ్స్. సో డ్యూ టు ద విటర్ ల్యాండ్స్ దీస్ పీపుల్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఈస్టర్న్ కోస్ట్ టు వెస్టర్న్ కోస్ట్. ఈస్టర్న్ కోస్ట్ నుంచి వెస్టర్న్ కోస్ట్ కి షిఫ్ట్ అయ్యారు వీళ్ళు ఆ రోజు. సో ఇది ఓవరాల్ గా మనకి ఏమన్నామంటే పోర్ట్ గ్లాస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఇట్లా ఇండియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఫైనల్ గా వాళ్ళు సక్సెస్ అయింది ఎక్కడి నుంచి అంటే అహ్మదాబాద్ నుంచి సక్సెస్ అయ్యారు. అందుకే ఇవాళ మనం అహ్మదాబాద్ ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సో అహ్మదాబాద్ విచ్ ఇస్ నోన్ యాజ్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఆన్ ద బేస్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్స్. మరి మాంచెస్టర్ అనేటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది? ఇంగ్లాండ్ లో ఉంది. మరి మాంచెస్టర్ అనే ప్లేస్ దేనికి ఫేమస్? కాస్ట్లీయెస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి ఫేమస్. సో వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ గార్మెంట్స్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ దిస్ ప్లేస్. సో వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ గార్మెంట్స్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ దిస్ ప్లేస్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే మాంచెస్టర్ అనేటువంటి ప్లేస్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ టెక్స్టైల్స్ ని దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ మాంచెస్టర్ అనేటువంటి ప్లేస్ లో. సో మాంచెస్టర్ అనే ప్లేస్ లో వరల్డ్ లోనే కాస్ట్లీయెస్ట్ టెక్స్టైల్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అందుకే మాంచెస్టర్ తో కంపేర్ చేసిన మనం అహ్మదాబాద్ ని. సో అహ్మదాబాద్ విచ్ ఇస్ నోన్ యాజ్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే మాంచెస్టర్ ఆఫ్ సౌత్. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ అంటే కోయంబత్తూర్. కోయంబత్తూర్ ఏమంటున్నాం మనం అంటే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ అంటున్నాం. సో మాంచెస్టర్ ఆఫ్ సౌత్ కోయంబత్తూర్. అలాగే మాంచెస్టర్ ఆఫ్ నార్త్ అంటే కాన్పూర్. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ కోయంబత్తూర్. అలాగే మాంచెస్టర్ ఆఫ్ నార్త్ అంటే కాన్పూర్. అలాగే మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. సో మాంచెస్టర్ ఆఫ్ వరల్డ్ అంటే ఒసాకా. ఒసాకా జపాన్ ని మనం మాంచెస్టర్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాం. సో మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ కాన్పూర్, మాంచెస్టర్ ఆఫ్ ఏపీ విశాఖ, మాంచెస్టర్ ఆఫ్ ది వరల్డ్ ఒసాకా జపాన్. సో ఇవి ఇండియాలో ఉన్నటువంటి మేజర్ టెక్స్టైల్ రీజియన్స్ అన్ని కూడా ఇవ్వండి. మరి ఇవాళ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ని బేస్ చేసుకుని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ విచ్ ఈస్ జనరేటింగ్ 2% ఇన్కమ్ ఫర్ జీడిపి. అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేవి ఈ రోజు 2% ఆఫ్ ది వెయిటేజ్ ని 2% ఆఫ్ ది ఇన్కమ్ ని జీడిపిలో ప్రొవైడ్ చేస్తున్నాయి మనకి దీస్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వీ కెన్ సే. మరి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ని బేస్ చేసుకొని మరి ఇండియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఎలా స్ప్రెడ్ అయి ఉన్నాయి అంటే మేజర్లీ ఈ రీజియన్ లో స్ప్రెడ్ అయి ఉన్నాయండి. మరి ఇవాళ హైయెస్ట్ కాటన్ అవైలబిలిటీ ఉన్నటువంటి రీజన్ ఏదంటే మహారాష్ట్ర. మరి ఇవాళ ఇండియాలోనే ఎక్కువగా కాటన్ ఇండస్ట్రీస్ ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే మనకి మహారాష్ట్ర ముంబైలో చూడొచ్చు ఆఫ్టర్ గుజరాత్ సూరత్. అందుకనే ముంబైని ఏమంటున్నామంటే మనం కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సో ముంబై విచ్ ఇస్ నోన్ యాజ్ కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా. ముంబై విచ్ ఇస్ నోన్ యాజ్ వాట్? కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అంటున్నాం. మరి ఈరోజు దేశంలోనే ఓల్డెస్ట్ ఇండస్ట్రీ ఏది అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఓల్డెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఓల్డెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ఆఫ్టర్ అగ్రికల్చర్ బేస్ అయినటువంటి ఇండస్ట్రీ ఏది అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ. మరి ఈరోజు 2% ఆఫ్ ఇన్కమ్ విచ్ ఈస్ జనరేటింగ్ ఇన్ జీడిపి ఫ్రమ్ టెక్స్టైల్ సెక్టర్. అలాగే 20% ఆఫ్ ఇండియన్ లేబర్ వర్కింగ్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. సో ఈరోజు 20% ఆఫ్ ది ఇండియన్స్ who are working in these textile industries. So that much of importance textile industries has in India. అలాగే ఫస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ దేవాస్. పార్సీస్ స్టార్ట్ చేశారండి మధ్యప్రదేశ్లోని దేవాస్ అన్నాం. ఇది మామూలుగా మన ఇండియన్స్ చేత ఎస్టాబ్లిష్ చేయబడ్డటువంటి ఇండస్ట్రీ. బ్రిటిషర్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది మనకి సూరత్ లో, కానీ ఇండియన్స్ స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే దేవాస్ అనేటువంటి ప్లేస్ లో పార్సీస్ స్టార్ట్ చేశారు ఇక్కడ. అలాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మేజర్లీ స్ప్రెడ్ ఇన్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర. మరి వరల్డ్ లోనే హైయెస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఈరోజు యుఎస్ఏలో ఉన్నాయి, యుఎస్ఏ తర్వాత చైనాలో ఉన్నాయి, చైనా తర్వాత ఇండియాలో ఉన్నాయి. మనకి ఇండియా ఇస్ ఇన్ థర్డ్ ప్లేస్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. అలాగే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెక్స్టైల్ మిల్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్
గుజరాత్ స్టేట్. ఇవి మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని బేస్ చేసుకొని. ఇకపోతే ఈ టెక్స్టైల్ని కూడా ఈరోజు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ ఉంది. టెక్స్టైల్ మిషన్స్ని స్టార్ట్ చేస్తున్నారు. అలాగే దేశంలో ఉన్నటువంటి వీవింగ్ లేబర్స్ని కానీ, దేశంలో ఉన్నటువంటి ఈ కాటన్ టెక్స్టైల్స్ మీద బేస్ అయినటువంటి లేబర్స్ అందరిని కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు టెక్స్టైల్ పార్కులను ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది. మరి దేశంలోనే మొదటి టెక్స్టైల్ పార్క్ని ఎక్కడ అనౌన్స్ చేశారు అంటే హర్యానాలో అనౌన్స్ చేశారు. మరి టెక్స్టైల్ పార్క్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నారు? వీళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా గవర్నమెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే వీళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ని గవర్నమెంటే ఇస్తుంది. ఇచ్చి ఇందులో కోఆపరేటివ్ వీవింగ్ మిల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు. అంటే వీవింగ్ మిల్స్ ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసి దానికి కావాల్సినటువంటి కాటన్ ని కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేసి వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి క్లాత్ ని కూడా గవర్నమెంట్ పర్చేస్ చేసి ఈ పర్చేస్ చేసినటువంటి క్లాత్ ని కానీ పర్చేస్ చేసినటువంటి ఈ ప్రొడక్ట్స్ ని కానీ మార్కెటైజ్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఈరోజు ఎవరు తీసుకున్నారు అంటే గవర్నమెంటే తీసుకుంది. ఇట్లా ప్రొడ్యూస్ చేసినటువంటి కాటన్ ప్రొడక్ట్స్ ని కానీ ఇట్లా ప్రొడ్యూస్ చేసినటువంటి సిల్క్ ప్రొడక్ట్స్ ని కానీ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసి హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కదా హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఈరోజు ఆప్కో లాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా వీళ్ళు మార్కెట్ చేస్తున్నారు. ఆప్కోని 1976 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటున్నాం. మిగతా స్టేట్స్ కూడా స్టార్ట్ చేసినాయి. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ కానీ అలాగే కర్ణాటక స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ కానీ తమిళనాడు స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ కానీ ఇట్లా కోఆపరేటివ్ సొసైటీస్ ని స్టార్ట్ చేసి వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ని కానీ వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి సిల్క్ ప్రొడక్ట్స్ ని కానీ వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి హ్యాండ్లూమ్స్ ని కానీ సిటీస్ లో ఉన్నటువంటి అర్బన్ రీజన్స్ లో ఉన్నటువంటి మార్కెట్ లో ఎగ్జిబిషన్స్ గా పెడుతున్నారు. సో మరి ఈ ఎగ్జిబిషన్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్స్ ని వీళ్ళకే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఈ రోజు మనకి దేశంలో ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అన్నిటిని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు అని మనం చెప్పొచ్చు. ఇకపోతే దీనికి రిలేటెడ్ గా ఉండేటువంటి ఇండస్ట్రీస్ మనకి ఊల్ ఇండస్ట్రీస్ అండి, ఉన్ని ఇండస్ట్రీస్. మరి ఊల్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీ. ఈరోజు ఒక కైండ్ ఆఫ్ పీపుల్ అనేది ఎక్కువగా బేస్ అయినటువంటి ఇండస్ట్రీ. మరి ఇవి కంప్లీట్ గా దేని మీద బేస్ అయి ఉంటాయి? షీప్స్, గొర్రెల మీద బేస్ అయి ఉంటాయి. ఇవాళ దేశంలో చాలా మంది దేని మీద బేస్ అయి ఉన్నారంటే గొర్రెల పెంపకం మీదనే బేస్ అయి ఉన్నారు. మరి గొర్రెల నుంచి వస్తున్నటువంటి ఊల్ని ఈరోజు మనకి ఇండస్ట్రియల్ లెవెల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి దేశంలో ఫస్ట్ ఊల్ ఇండస్ట్రీ 1876 లో కాన్పూర్ లో స్టార్ట్ చేశారు, ఉత్తరప్రదేశ్ లో లాలింబ్లీ అనేటువంటి ప్లేస్ లో. సో ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లాలింబ్లీ అనేటువంటి ఈ రీజియన్ లో ఈ కాన్పూర్ లో స్టార్ట్ చేసిన మనం ఫస్ట్ ఊల్ ఇండస్ట్రీని. సో మరి దేశంలో ఫస్ట్ ఊల్ ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1876. ఫస్ట్ ఊల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1876. మరి టుడే ఇన్ ఇండియా ఊల్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 categories. దేశంలో ఊల్ ఇండస్ట్రీస్ ని మనం 2 categories గా డివైడ్ చేస్తా ఉన్నాం. ఒకటి కాటేజ్ లెవెల్ బేస్డ్ ఇండస్ట్రీ, కుటీర పరిశ్రమ స్థాయి ఇండస్ట్రీస్. రెండు ఇండస్ట్రియల్ లెవెల్ ఇండస్ట్రీస్. అంటే ఈరోజు ఊల్ ఇండస్ట్రీస్ దేశంలో 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి పారిశ్రామిక స్థాయిలో ఉన్నాయి, 2 కుటీర పరిశ్రమల స్థాయిలో ఉన్నాయి. పారిశ్రామిక స్థాయిలో ఉన్నాయి, 2 కుటీర పరిశ్రమల స్థాయిలో ఉన్నాయి. 2 రకాలుగా ఈరోజు దేశంలో ఊల్ ఇండస్ట్రీస్ అనేవి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. మరి ఇవాళ కాటేజ్ లెవెల్ ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమల స్థాయిలో ఉన్నటువంటి ఈ ఊల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. మరి జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ మంది కాటేజ్ ఇండస్ట్రీ లెవెల్లో మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఊల్ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా. అంటే కాటేజ్ ఇండస్ట్రియల్ లెవెల్లో ఎక్కడ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నాయి మనకి అంటే జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నాయని చెప్పొచ్చు మనకి ఇవి కాటేజ్ ఇండస్ట్రియల్ లెవెల్లో. అలాగే పంజాబ్లోని లూథియానాలో ఇండస్ట్రియల్ లెవెల్లో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. పంజాబ్ లూథియానాలో ఎక్కువగా ఇండస్ట్రియల్ లెవెల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి మనకి ఈ ఊల్ ఇండస్ట్రీస్ అనేవి. సో ఇట్లా ఇండియాలో total wool industries which are divided into 2 types. So one is cottage level based industries, number 2 is industrial level based industries. So highest number of industries in cottage level which are spread in Jammu Kashmir state. అలాగే పంజాబ్ లూథియానాలో ఇండస్ట్రియల్ లెవెల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి ఇండస్ట్రీస్ అనేవి. ఇది మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్ అని చెప్పచ్చు. అలాగే మరి ఈరోజు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఊల్ ఇండస్ట్రీస్ లో ఎక్కడ బేస్ అయి ఉన్నారు
మరి జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో బెక్కర్ వాలాస్ అంటాం ఈ ఈ షీప్స్ ని పెంచే వాళ్ళని. జమ్మూ కాశ్మీర్లో ఏమంటున్నామంటే బెక్కర్ వాలాస్ అంటున్నాం, బెక్కర్ వాలాస్ అంటున్నాం జమ్మూ కాశ్మీర్లో. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో గద్దీస్ అంటాం, గద్దీస్ హిమాచల్ ప్రదేశ్, బేకర్ వాలాస్ జమ్మూ కాశ్మీర్. రాజస్థాన్ లో గుజ్జర్లు అంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రూరుమలాస్ అంటారు. అలాగే ఈ రీజన్స్ ని బేస్ చేసుకొని వీళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ పేర్లు అడుగుతున్నారు ఎగ్జామినేషన్ లో కాబట్టి ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్ ఏమన్నాం, బేకర్ వాలాస్ అన్నాం. హిమాచల్ ప్రదేశ్లో ఏమన్నాం, గద్దీస్ అంటున్నాం. రాజస్థాన్లో ఏమంటున్నాం, గుజ్జర్లు అంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏమంటున్నాం అంటే రూరుమలాస్ అంటున్నాం. సో మరి వీళ్ళు మన దగ్గర ఎక్కువగా ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడ వీళ్ళు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కురుమలు కూడా ఉంటారండి. ఇంకా కురుమాస్ అంటున్నాం. మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు మనకి ఎక్కువగా అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే కర్నూలు డిస్టిక్ కానీ అనంతపూర్లో కానీ ఎక్కువ కనిపిస్తున్నారు. అదే తెలంగాణలో అయితే మనకి మహబూబ్ నగర్ డిస్టిక్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి దీని నుంచే మనం తెలంగాణకి బ్రాండ్గా పిలువబడుతున్నటువంటి గొంగడిని తయారు చేస్తా ఉన్నాం. గొంగడి అనేది ఈరోజు యుఎన్ఓలో ఉంటుంది. మనకి యుఎన్ఓ గుర్తించింది గొంగడిని. సో ఇది ఓవరాల్ గా మనకి ఏమన్నామంటే ఊల్ ఇండస్ట్రీస్ అండి. సో దీస్ ఆర్ ద ఊల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఇకపోతే నెక్స్ట్ ఇండస్ట్రీ షుగర్ కేన్ ఇండస్ట్రీ. సో ఆల్రెడీ వినో ఇన్ షుగర్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ లో అయితే బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్ లో ఉందండి షుగర్ ప్రొడక్షన్ లో. మరి ఇండియాలో షుగర్ కేన్ ఇండస్ట్రీస్ ఎలా స్ప్రెడ్ అయి ఉన్నాయి, ఎవరు స్టార్ట్ చేశారు, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ షుగర్ కేన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా started in 1904 by Dutch people. దేశంలోనే మొట్టమొదటి షుగర్ కేన్ ఇండస్ట్రీని 1804లో బీహార్లో డచ్ పీపుల్ స్టార్ట్ చేశారు. బీహార్లోని చంపారన్ అనేటువంటి ప్లేస్లో. సో బీహార్లోని చంపారన్ అనే ప్లేస్లో స్టార్ట్ చేశారు డచ్ పీపుల్. సో దిస్ ఇస్ బికమ్ ద ఫస్ట్ షుగర్ కేన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటి షుగర్ కేన్ ఇండస్ట్రీని డచ్ పీపుల్ స్టార్ట్ చేశారు 1904లో. సో ఇది దేశంలోనే ఫస్ట్ షుగర్ కేన్ ఇండస్ట్రీ అని మనం చెప్పొచ్చు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఇండస్ట్రీ అండ్ అదర్ ఇండస్ట్రీస్ ఏంటి అంటే ఆల్ అదర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, ఆల్ అదర్ మేజర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై బ్రిటిషర్స్ ఎక్సెప్ట్ షుగర్ కేన్ ఇండస్ట్రీ. ఒక షుగర్ కేన్ ఇండస్ట్రీ తప్ప దేశంలో ఉన్నటువంటి మిగతా ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా ఎవరు ప్రారంభించారు అంటే మనకి బ్రిటిషర్స్ స్టార్ట్ చేశారు. ఈ ఇండస్ట్రీని మాత్రం ఎవరు స్టార్ట్ చేశారు అంటే డచ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఎక్సెప్ట్ షుగర్ కేన్ ఇండస్ట్రీ ఆల్ అదర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై బ్రిటిషర్స్. ఇది షుగర్ కేన్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి స్పెషాలిటీ. మరి ఇక్కడ ఈ చంపారన్ బీహార్ అనేటువంటి రీజియన్ లో షుగర్ కేన్ ఇండస్ట్రీ అయితే ఎస్టాబ్లిష్ చేశారు, కానీ దీనికి కావలసినటువంటి ఎన్విరాన్మెంట్ లేదు. అంటే అవైలబిలిటీ ఆఫ్ షుగర్ కేన్ కానీ ఇవన్నీ ఏం లేవు. దీంతో ఇక్కడ నుంచి ఇండస్ట్రీ ఏమైంది, పక్కనే ఉన్నటువంటి యూపీకి షిఫ్ట్ అయింది. అందుకని ఇవాళ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పొచ్చు. అందుకే ఉత్తరప్రదేశ్ని మనం షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సో టుడే ఉత్తరప్రదేశ్ స్టేట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్. అలాగే ఉత్తరప్రదేశ్ ని మనం ఏమంటున్నామంటే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సో ఉత్తరప్రదేశ్ విచ్ ఇస్ నోన్ యాజ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా. అలాగే షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్, షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అంటే క్యూబా విచ్ ఇస్ నోన్ యాజ్ షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్. షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాం, షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాం. క్యూబాని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఉత్తరప్రదేశ్. అలాగే కంపేర్ టు ద నార్థన్ రీజియన్, అంటే నార్థన్ రీజియన్ తో కంపేర్ చేస్తే సదరన్ రీజియన్ ఈరోజు షుగర్ కేన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తా ఉంది. నార్థన్ రీజియన్ తో కంపేర్ చేస్తే సదరన్ రీజియన్ ఈరోజు ఎక్కువగా షుగర్ కేన్ ని ప్రొడ్యూస్ చేస్తా ఉంది. నార్థన్ రీజియన్ తో కంపేర్ చేస్తే ఈ సదరన్ రీజియన్ లో షుగర్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. మరి ఈరోజు మనం ఎక్కువగా సదరన్ రీజియన్ లో ఎక్కువగా షుగర్ కేన్ ప్రొడక్షన్ కి మనకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం కంపేర్ టు నార్థన్ రీజియన్ ఈ సదరన్ రీజియన్ లో ఎక్కువగా షుగర్ కేన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పొచ్చు.
ఇవాళ మహారాష్ట్ర ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షుగర్ మిల్స్. అంటే షుగర్ ఫ్యాక్టరీస్ అత్యధికంగా మనకి ఎక్కడ కనిపిస్తున్నాయంటే మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో మాత్రం ఎవరున్నారు అంటే మనకి ఉత్తరప్రదేశ్ ఉంది. అందుకే యూపీని మనం ఏమన్నామంటే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అన్నాం. అలాగే 2017లో ఈ షుగర్ ప్రైసెస్ ని కంట్రోల్ చేయడానికి ఇన్ 2017 టు కంట్రోల్ షుగర్ ప్రైసెస్ మిస్టర్ రంగరాజన్ కమిటీ అపాయింటెడ్. సో రంగరాజన్ కమిటీ which is appointed, రంగరాజన్ కమిటీ which is appointed to control sugar prices. ఇండియాలో షుగర్ ప్రైసెస్ ని కంట్రోల్ చేయడానికి అపాయింట్ చేసినటువంటి కమిటీ ఏది అంటే రంగరాజన్ కమిటీ. రంగరాజన్ కమిటీని అపాయింట్ చేశారు షుగర్ ప్రైసెస్ ని కంట్రోల్ చేయడానికి. ఇవి షుగర్ కేన్ ఇండస్ట్రీస్ అండి ఇండియాలో. ఇకపోతే నెక్స్ట్ ఇండస్ట్రీ అంటే టొబాకో ఇండస్ట్రీ అని మనం చెప్పొచ్చు. టొబాకో ఇండస్ట్రీ మరి మేజర్లీ దిస్ టొబాకో ఇండస్ట్రీ విచ్ ఈస్ ఎక్స్పాండెడ్ ఇన్ సదరన్ రీజన్ ఆఫ్ ఇండియా బికాస్ highest tobacco industries which are spread in southern region అని చెప్తున్నాం మనం. ఎందుకు సౌత్ లో స్ప్రెడ్ అయినాయి టొబాకో ఇండస్ట్రీస్ అంటే సౌత్ రీజియన్ లో, ఈ సౌత్ ఆరిజిన్ లో ఈ రోజు ఎక్కువగా మనం టొబాకోని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు కానీ ప్రకాశం కానీ ఇన్ దీస్ టూ రీజియన్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్ కాస్ట్లీయెస్ట్ టొబాకో వర్జీనియా టొబాకం. సో దేశంలోనే కాస్ట్లీయెస్ట్ టొబాకో అయినటువంటి వర్జీనియా అనేటువంటి టొబాకోని ఇవాళ మనం ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం ఈ సదరన్ రీజియన్ లో. సో ఇవాళ ఈ వర్జీనియా టొబాకోని ప్రొడ్యూస్ చేస్తున్నామన్నా మనం ఈ సదరన్ రీజియన్ లో. అందుకనే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ ని మనం హవానా ఆఫ్ ఇండియా అని పిలుస్తా ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ నోన్ యాజ్ హవానా ఆఫ్ ఇండియా ఆన్ ద బేస్ ఆఫ్ దిస్ టొబాకో ప్రొడక్షన్. మరి ఇవాళ టొబాకో బోర్డ్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గుంటూరు, టొబాకో రీసెర్చ్ సెంటర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజమండ్రి, మనకి గుంటూరులో కానీ అలాగే హైదరాబాద్ లో కానీ ఈ టొబాకో ఇండస్ట్రీస్ మేజర్ గా స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇవి టొబాకోని బేస్ చేసుకుని మనకి ఈరోజు దేశంలో. ఇక ఫైనల్ గా రైస్ మిల్స్ ఉన్నాయి. హైయెస్ట్ రైస్ మిల్స్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, హైయెస్ట్ రైస్ మిల్స్ ఇన్ ఏషియా లొకేటెడ్ ఇన్ తెలంగాణ. ఏషియాలోనే ఆసియా ఖండంలోనే అత్యధికంగా రైస్ మిల్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణలో నల్గొండ డిస్టిక్, నల్గొండలో మిర్యాలగూడ డివిజన్ లో అత్యధికంగా రైస్ మిల్స్ ఉన్నాయని మనం చెప్పొచ్చు. సో హైయెస్ట్ రైస్ మిల్స్ ఇన్ తెలంగాణ ఇన్ ఏషియన్ ఆరిజిన్ లోనే హైయెస్ట్ రైస్ మిల్స్ ఉన్నటువంటి ప్లేస్ ఏది అంటే మనకి తెలంగాణ రీజియన్ లో ఏషియాలో ఎక్కువగా ఉన్నాయి మనకి రైస్ మిల్స్ అండి. ఇకపోతే నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇవాళ మనకి పేపర్ ఇండస్ట్రీస్ అని చెప్తున్నాం. టుడే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ఫారెస్ట్. దేశంలోనే ఫారెస్ట్ మీద ఎక్కువగా బేస్ అయినటువంటి ఇండస్ట్రీ ఏది అంటే పేపర్ ఇండస్ట్రీ. లార్జెస్ట్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా పేపర్ ఇండస్ట్రీ. మరి పేపర్ ని దేని నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు? కుబాబుల్ అనే ట్రీస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సుబాబుల్ ట్రీస్ ని నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం ఈరోజు ఎక్కువగా పేపర్ ని. మరి లార్జెస్ట్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ టుడే ఇన్ ఇండియా ఇస్ పేపర్ ఇండస్ట్రీ. మరి వరల్డ్ లోనే పేపర్ ని ప్రొడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ ఏది అంటే చైనా. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ప్రొడ్యూస్డ్ పేపర్ చైనా. మరి చైనా వాడు ఏమన్నాడు ఈ పేపర్ ని అంటే పేపరస్ అన్నాడు చైనా వాడు ఈ పేపర్ ని కలెక్ట్ చేసేటువంటి ట్రైబ్ ని ఏమంటారు అంటే కాగజీస్ అంటారు. ఈ కాగజీస్ అనేటువంటి ట్రైబ్ ఏం చేస్తుంది అంటే పేపర్ ని కలెక్ట్ చేసేటువంటి ట్రైబ్ అండి. సో పేపర్ ని కలెక్ట్ చేసేటువంటి ట్రైబ్ ఎవరు అంటే కాగజీస్. ఈ కాగజీస్ అనే వాళ్ళు ఇండియాలోనే సెటిల్ అయిపోయారు మనకి. మరి వాళ్ళ దేశంలోనే ఫస్ట్ పేపర్ మిల్ ఇన్ ఇండియా which was started in West Bengal. In West Bengal they are started in Shorampur in 1832. 1832 లో షోరంపూర్ అనేటువంటి ప్లేస్ లో ఫస్ట్ పేపర్ మిల్ ని స్టార్ట్ చేశారు. మరి వాళ్ళ హైయెస్ట్ పేపర్ మిల్స్ ఎక్కడున్నాయి? మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, గుజరాత్ లో ఉన్నాయి. సో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లో ఉన్నాయి ఇవాళ హైయెస్ట్ పేపర్ మిల్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్. మరి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ పేపర్ మిల్ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ మధ్యప్రదేశ్ నేపానగర్ లో స్టార్ట్ చేశాం.
దేశంలో ఫస్ట్ది అంటేనేమో షోరపూర్లో స్టార్ట్ చేసాం మనం 1832లో. అలాగే ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ది అంటే నేపానగర్లో స్టార్ట్ చేసాం మనం 1955 తర్వాత. సో ఫస్ట్ పేపర్ మిల్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఫస్ట్ పేపర్ మిల్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వి స్టార్టెడ్ ఇన్ నేపానగర్. నేపానగర్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేసాం 1955లో. అలాగే మరి దేశంలో పేపర్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అయినటువంటి రీజన్స్ ఏవి అంటే మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ. సో ఇవి పేపర్ ఇండస్ట్రీస్, వెరీ 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 ఇంపార్టెంట్. సో దేశంలో ఈ పేపర్ ని కలెక్ట్ చేసేటువంటి ట్రైబ్ కాగజీస్ సెటిల్ అయిపోయారన్న, వార్ కేమ్ ఫ్రమ్ చైనా. అందుకే ఇవాళ కాగజ్ నగర్ అనేటువంటి ప్లేస్ ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో. ఇక్కడ పేపర్ మిల్ కూడా ఉంది. ప్రజెంట్ ఇది క్లోజ్ అయింది. 1938 నాటికే ఈ సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లో కలర్ పేపర్ ని ప్రొడ్యూస్ చేశారు. ఇట్లాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి రీజియన్ ఇది అంటే మనకి ఈ ఇండియన్ రీజియన్, ఇండియాలో ఉన్నటువంటి ఈ రీజియన్ లో మనకి పేపర్ మిల్స్ ని బేసిక్ గా ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. ఇకపోతే నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ సిల్క్ ఇండస్ట్రీస్ అండి. మరి ఇవాళ సిల్క్ ఇండస్ట్రీస్ గురించి కనుక మనం మాట్లాడితే ఇవి సిల్క్ వామ్స్ మీద బేస్ అయి ఉంటున్నాయి. సిల్క్ వామ్స్ మరి ఇవాళ దేశంలో ఎక్కువగా సిల్క్ వామ్స్ ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ట్రైబల్ రీజియన్ లో ఉండేటువంటి పీపుల్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ట్రైబల్ రీజియన్ లో ఉండేటువంటి పీపుల్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు మనకి సిల్క్ ను ఎక్కువగా ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ట్రైబల్ రీజియన్స్ లో ఉండేటువంటి పీపుల్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు మనకి ఈ సిల్క్ ని. మరి మేజర్ సిల్క్ టైప్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఇండియా టస్సార్ సిల్క్. మరి టస్సార్ సిల్క్ అనేది దేశంలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి సిల్క్. హైయెస్ట్ సిల్క్ ఇండియాలో ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే టస్సార్ అనేటువంటి సిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఈ టస్సార్ సిల్క్ ప్రొడక్షన్ కానీ, ఓవరాల్ గా సిల్క్ ప్రొడక్షన్ కానీ, దేశంలో సిల్క్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది అంటే కర్ణాటక స్టేట్. సో కర్ణాటక స్టేట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సిల్క్. కర్ణాటక స్టేట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సిల్క్. కర్ణాటక దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది సిల్క్ ప్రొడక్షన్ లో. మరి ఇవాళ దేశంలో సిల్క్ ప్రొడక్షన్ ని బేస్ చేసుకొని మేజర్ ప్రొడక్షన్ సెంటర్స్ కర్ణాటక తర్వాత తెలంగాణలో మనకి కనిపిస్తున్నాయి. మరి తెలంగాణలో కనిపించేటువంటి, ఆంధ్రప్రదేశ్ లో కనిపించేటువంటి ఈ సిల్క్ సెంటర్స్ ఏవి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉప్పాడ కానీ, అలాగే వెంకటగిరి కానీ, అలాగే మంగళగిరి కృష్ణా డిస్టిక్ కానీ, అలాగే మనకి ఈ రీజియన్స్ మనకి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. ఉప్పాడ, వెంకటగిరి, మంగళగిరి ఇవన్నీ. ధర్మవరం రీజియన్ అనంతపూర్లో ఉంది. ఈ రీజియన్స్ మనకి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తాయి. అలాగే తమిళనాడులో వస్తే కంచి కానీ, వెస్ట్ బెంగాల్లో కోల్కతా కానీ, అలాగే తెలంగాణలో గద్వాల్ కానీ, సిరిసిల్ల కానీ, సిద్దిపేట్ కానీ, పోచంపల్లి కానీ, ఇవన్నీ కూడా సిల్క్ ని ప్రొడక్షన్ చేస్తున్నటువంటి మేజర్ రీజియన్స్ అండి. అగ్గిపెట్టెలో పెట్టేటువంటి చీరని తయారు చేసినటువంటి గొప్ప ఘనత మన సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉంది. అట్లాంటి గొప్ప శారీస్ ని ప్రొడ్యూస్ చేశారు మన లో. సో ఇది ఇంపార్టెంట్. ఇవాళ గద్వాల్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ పట్టు శారీస్, అలాగే సిరిసిల్ల విచ్ ఇస్ ఫేమస్ ఫర్ కాటన్ అండ్ పట్టు శారీస్, అలాగే సిద్దిపేట విచ్ ఇస్ ఫేమస్ ఫర్ గొల్లబామా శారీస్, అలాగే పోచంపల్లి విచ్ ఇస్ ఫేమస్ ఫర్ ఇక్కత్ ప్రొడక్ట్స్ కి బాగా ఫేమస్ ఈ రీజియన్స్ అనేవి. సో దిస్ ఇస్ వాట్ సిల్క్ ఇండస్ట్రీస్. ఇండియాలో మేజర్ గా స్ప్రెడ్ అయినటువంటి ఇండస్ట్రీస్ ఏవి అంటే ఈ సిల్క్ ఇండస్ట్రీస్, తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీస్, తర్వాత సింథటిక్ ఇండస్ట్రీస్. సో ఇవన్నీ కూడా నైలాన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం, సింథటిక్ ఇండస్ట్రీస్. వరల్డ్ లోనే హైయెస్ట్ సింథటిక్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ప్లేస్ అంటే మనకి యుఎస్ఏ. సో వరల్డ్ లో హైయెస్ట్ సింథటిక్ ఇండస్ట్రీస్ మనకు కనిపిస్తుంటాయి. ఇండియాలో అయితే మనకి మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో ఉందండి సింథటిక్ ఇండస్ట్రీస్ లో.
సో మహారాష్ట్ర ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ సింథటిక్ ఇండస్ట్రీస్. ఇవి మనకి సింథటిక్ ఇండస్ట్రీస్ అంటే. ఇకపోతే రబ్బర్ ఇండస్ట్రీస్. రబ్బర్ ఇండస్ట్రీస్ మరి ఈ రబ్బర్ ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి అంటే లేటెక్స్ అనేటువంటి జిగుర్లు. లేటెక్స్ అంటున్నాం. లేటెక్స్, ఈ లేటెక్స్ జిగుర్లు మనకి రబ్బర్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. మరి ఇవాళ లేటెక్స్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది అంటే అస్సోం. అస్సోం ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది ఈ లేటెక్స్ ప్రొడక్షన్ లో. మరి వరల్డ్ లోనే హైయెస్ట్ రబ్బర్ ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంట్రీ ఏది అంటే థాయిలాండ్. సో థాయిలాండ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రబ్బర్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఇస్ ఇన్ ఫోర్త్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రబ్బర్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్ లో అయితే థాయిలాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, అలాగే ఇండియా ఫోర్త్ ప్లేస్ లో ఉంది ఈ రబ్బర్ ని ప్రొడక్షన్ బేస్ చేసుకుని. మరి ఇండియాలో ఎక్కువగా రబ్బర్ ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి స్టేట్ ఏది అంటే మనకి కేరళ స్టేట్ అండి. కేరళ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రబ్బర్ ఇన్ ఇండియా. ఇండియాలో అయితే కేరళ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ రబ్బర్ ప్రొడక్షన్ లో. కేరళ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రబ్బర్. సో ఇవి ఓవరాల్ గా మనకి రబ్బర్ ప్రొడక్షన్ ని బేస్ చేసుకుని. ఇకపోతే నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీస్ అండి. మరి దేశంలోనే ఫస్ట్ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ 1921 లో స్టార్ట్ అయింది గుజరాత్ లోని అహ్మదాబాద్ లో. ఫస్ట్ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ 1921. 1921 లో గుజరాత్ లో స్టార్ట్ అయింది మనకి ఫస్ట్ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ. 1921 ఫస్ట్ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఎట్ గుజరాత్. 1921 Ackworth committee appointed. Ackworth committee appointed to separate budget into two parts. So on the basis of Ackworth committee budget, which is divided into two parts, union budget and railway budget. So railway budget, union budget గా సెపరేట్ అయిపోయింది. ఈ అక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని 1921 లో స్టార్ట్ చేసినటువంటి అక్వర్త్ కమిటీ. అలాగే 1921 this is called great dividing year on the basis of population. పాపులేషన్ ని బేస్ చేసుకొని 1921 ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే బిఫోర్ 1921 పాపులేషన్ ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అయింది, బట్ 1921 లో పాపులేషన్ అంతా కూడా డిక్రీజ్ అయిపోయింది. అందుకే 1921 ని మనం గ్రేట్ డివైడింగ్ ఇయర్ అని పిలుస్తున్నాం. సో 1921 విచ్ ఇస్ నోన్ యాజ్ గ్రేట్ డివైడింగ్ ఇయర్. సో 1921 ని మనం ఏమంటున్నామంటే గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటాం 1921 ని. సో ఇవి 1921 మీద ఉన్నటువంటి బిట్లు అండి ఇంపార్టెంట్. ఇకపోతే మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీస్ లో ఫస్ట్ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఇన్ గుజరాత్ 1921 లో స్టార్ట్ అయింది అహ్మదాబాద్ లో. మరి ఇవాళ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీస్, దేశంలోనే అత్యధికంగా మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీస్ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే తమిళనాడులోని శివకాశి అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి. తమిళనాడు శివకాశి హ్యాస్ హైయెస్ట్ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. దేశంలోనే అత్యధికంగా మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీస్ కనిపిస్తున్నటువంటి ప్లేస్ ఏది అంటే తమిళనాడులోని శివకాశి అనేటువంటి ప్లేస్. హైయెస్ట్ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా విచ్ ఈస్ గోయింగ్ టు సీ ఇన్ తమిళనాడులోని శివకాశి అనేటువంటి ప్లేస్ లో కనిపిస్తున్నాయి మనకి ఈ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీస్. ఏవైతే లక్క ఇండస్ట్రీస్, ల్యాక్ ఇండస్ట్రీస్ అంటున్నాం. సో మరి ఈ లక్క అనేది దేని నుంచి తయారు చేస్తారు అంటే యానిమల్ ఫ్యాట్ నుంచి తయారు చేస్తారు. సో ఈ యానిమల్ ఫ్యాట్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి లక్క ఇండస్ట్రీస్ ఈ రోజు మనకి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే జార్ఖండ్ లో ఎక్కువగా ఉన్నాయండి ఈ లక్క బేస్డ్ ఇండస్ట్రీస్. అలాగే టెండు అండ్ తునికి ప్రొడక్షన్ ని బేస్ చేసుకుని, టెండు అండ్ తునికిని దేనికి యూజ్ చేస్తారంటే మనకి ఈరోజు బీడీలు తయారు చేయడానికి యూజ్ చేస్తారు. మేజర్ గా ఇది మనకి కాటేజ్ ఇండస్ట్రియల్ లెవెల్లో స్ప్రెడ్ అయినటువంటి ఇండస్ట్రీ. ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి మనకి మధ్యప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయి మనకి టెండు అండ్ తునికి అవైలబిలిటీ ఉన్నటువంటి ట్రీస్. ఇకపోతే నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వుడ్ ఇండస్ట్రీ. వుడ్ ఇండస్ట్రీ అంటున్నాం. మరి వరల్డ్ లోనే హైయెస్ట్ వుడ్ ఇండస్ట్రీస్ ఎక్కడ స్ప్రెడ్ అయినాయంటే సౌత్ కొరియా. ఇవాళ మనకి ఐకి అనేటువంటి ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొరియా నుంచే వచ్చింది. సో ఇట్లా అక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో అయితే మధ్యప్రదేశ్ లో ఉన్నాయి మనకి ఈ ఇండస్ట్రీస్, ఈ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఇవి మేజర్ గా ఇండియాలో స్ప్రెడ్ అయి ఉన్నటువంటి ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండి. ఇకపోతే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్.
మరి దేశంలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఒకసారి చూద్దాం. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఒకసారి చూద్దాం. మరి దీస్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ నోన్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. మదర్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ అంటున్నాం మనం ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ని. ఎందుకంటే మిగతా ఇండస్ట్రీ ఏది తయారు కావాలన్నా, అంటే మిగతా ఇండస్ట్రీలో ఏం జరగాలన్నా, మిషనరీ తయారు చేయాలన్నా దానికి ఐరన్ అండ్ స్టీలే కావాలి. అందుకనే ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ని మదర్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ అంటున్నాం. మరి దేశంలో ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ని స్టార్ట్ చేసినటువంటి ఘనత ప్రైవేట్ సెక్టార్ లో ఎవరిది అంటే మిస్టర్ జెమ్షెడ్జీ టాటాది. ఇవాళ కూడా దేశంలోనే లార్జెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఏది అంటే మనకి టిస్కో అని చెప్పచ్చు. అందుకే ఈ జెమ్షెడ్జీ టాటాని మనం ఫాదర్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా అంటున్నాం. సో జెమ్షెడ్జీ టాటా హూ ఇస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అంటున్నాం. అలాగే మరి దేశంలో మొట్టమొదటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1830 ఎట్ పోర్ట్ నోవా అనేటువంటి ప్లేస్ లో స్టార్ట్ అయింది. దేశంలో మొట్టమొదటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ 1830లో పోర్ట్ నోవా అనేటువంటి ప్లేస్ లో స్టార్ట్ అయింది తమిళనాడులో. మరి ఇది 1866 కి క్లోజ్ అయిపోయింది. ఇట్ వాస్ క్లోజ్డ్ ఇన్ 1866 బట్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1830. 1830లో స్టార్ట్ అయిందండి, ఇది 1866 నాటికి క్లోజ్ అయిపోయింది పోర్ట్ నోవా అనేటువంటి ప్లేస్ లో. అలాగే 1837లో బెంగాల్ ఐరన్ వర్క్స్ స్టార్ట్ అయింది. బెంగాల్ ఐరన్ వర్క్స్ విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1837. దేశంలో ఫస్ట్ది 1830. ఆఫ్టర్ 7 years ఇన్ 1837 బెంగాల్ ఐరన్ వర్క్స్ స్టార్ట్ అయింది. దీన్నే తర్వాత ఇస్కోగా స్టార్ట్ చేశారు, ఇస్కోగా మార్చారు. దీన్నే తర్వాత కాలంలో ఇస్కోగా మార్చారు. మరి ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీగా మార్చారు 1837లో దీన్నే. మరి 1907లో ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ప్రైవేట్ సెక్టార్ స్టార్టెడ్ బై జెమ్షెడ్జీ టాటా. నేమ్ ఆఫ్ ది ఇండస్ట్రీ టిస్కో. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ దీన్ని జార్ఖండ్లోని సక్చి అనేటువంటి ప్రాంతంలో స్టార్ట్ చేశారు. జార్ఖండ్లోని సక్చి అనేటువంటి ప్లేస్ లో స్టార్ట్ చేశారు. దెన్ ఆన్ ద మెమరీ ఆఫ్ జెమ్షెడ్జీ టాటా ఈ సక్చిని కాస్త ఎలా మార్చారు అంటే జంషెడ్పూర్ గా మార్చారు. ఇవాళ మనం దీన్ని జంషెడ్పూర్ అంటున్నాం. సో జంషెడ్పూర్, సో విచ్ ఈస్ రీనేమ్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ జెమ్షెడ్జీ టాటా. సో యాక్చువల్గా అయితే సక్చి దీని పేరు, సక్చి పేరుని కాస్త జంషెడ్పూర్ గా మార్చారు ఆన్ ద నేమ్ ఆఫ్ జెమ్షెడ్జీ టాటా. ఇది మనకి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. ఇకపోతే దేశంలో ఓల్డెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ కనిపిస్తుంది ఏది ప్రైవేట్ సెక్టార్ లో అంటే మనకి ఈ టిస్కోనే. అలాగే ఈ 1919లో వెస్ట్ బెంగాల్లోని బర్నాపూర్లో ఇస్కో స్టార్ట్ అయింది. ఇస్కో స్టార్ట్ అయింది. మరి ఈ ఇస్కో ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి దీన్నే మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. దీన్నే తర్వాత ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీగా పేరు మార్చారు. ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీగా మార్చారు. అలాగే 1923లో కర్ణాటక భద్రావతి దగ్గర మిస్కో స్టార్ట్ అయింది. మహానగర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. మహానగర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ స్టార్ట్ చేశారు 1923లో కర్ణాటకలో, భద్రావతి అనే ప్లేస్ కర్ణాటకలో మిస్కోని స్టార్ట్ చేయడం జరిగింది. ఇకపోతే సెకండ్ 5-year ప్లాన్ which is from 1956 to 1961, second 5-year plan. సెకండ్ 5-year plan లో ఇండియాలో ఎక్కువగా ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రియారిటీ ఇచ్చారు. అందుకే సెకండ్ 5-year plan which is known as bold plan. Actually we don't have such investments in India for establish iron and steel industries, this large scale industries. బట్ ధైర్యంతో కూడి స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ ప్లాన్ ని మనం బోల్డ్ ప్లాన్ అంటున్నాం. అంటే బోల్డ్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ ధైర్యంతో కూడినటువంటి ప్రణాళిక అంటాం. సో ధైర్యంతో కూడినటువంటి ప్రణాళిక అంటున్నాం మనం ఈ ప్రణాళికని సెకండ్ 5-year ప్లాన్ ని. సెకండ్ 5-year ప్లాన్ విచ్ ఇస్ నోన్ యాజ్ బోల్డ్ ప్లాన్ అంటున్నాం. ఈ ప్లాన్ లోనే మనకి మేజర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ బేస్ చేసుకుని దీన్ని మనం బోల్డ్ ప్లాన్ అంటున్నాం. మరి
ఇందులో ఏమేం స్టార్ట్ చేసినాం మనం అంటే ఫస్ట్ వన్ రూర్కేలా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాం. రూర్కేలా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసాం మనం 1955-56లో మనకి ఒడిశాలో విత్ ద హెల్ప్ ఆఫ్ వెస్ట్ జర్మనీ. సో వెస్ట్ జర్మనీ యొక్క కోఆపరేషన్ తో మనం రూర్కేలా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది. రూర్కేలా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1955-56 ఒడిశాలో విత్ ద హెల్ప్ ఆఫ్ వెస్ట్ జర్మనీ. అలాగే 1959లో బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు ఛత్తీస్గఢ్ లో విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా సహకారంతో మనకి 1959లో ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. అలాగే 1960లో దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. 1960లో దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని మనం 1960లో స్టార్ట్ చేశాం. దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1960లో స్టార్ట్ అయినటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఏది అంటే దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. మరి దీన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంగ్లాండ్ వీఆర్ స్టార్టెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్. సో ఇవి మనకి సెకండ్ 5-year ప్లాన్ లో స్టార్ట్ అయినటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. మరి రూర్కేలా 1955-56 ఒడిశాలో స్టార్ట్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ వెస్ట్ జర్మనీ. అలాగే 1959లో బిలాయ్ ఛత్తీస్గఢ్ లో స్టార్ట్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. 1960లో దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది ఇంగ్లాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్. అలాగే 1964లో బొకారో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. బొకారో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. బొకారో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ వీఆర్ స్టార్టెడ్ ఇన్ జార్ఖండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సో ఇది కూడా యుఎస్ఎస్ఆర్ కోఆపరేషన్ తో స్టార్ట్ చేసినటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ 1964లో బొకారో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. సో 1955-56లో ఒడిశాలో, 1959లో ఛత్తీస్గఢ్లో, 1960లో వెస్ట్ బెంగాల్లో, 1964లో మనకి జార్ఖండ్ లో స్టార్ట్ అయినాయి ఐరన్ స్టీల్ ఇండస్ట్రీస్. అలాగే 1976లో విజయనగరం స్టీల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది కర్ణాటకలో. సో విజయనగరం స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు 1976లో. 1976 విజయనగరం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 1980లో సేలం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. సేలం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. సేలం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ సేలం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే వాట్ ఎవర్ ద ఐరన్ అండ్ స్టీల్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఐరన్ అండ్ స్టీల్ నుంచి మనకి కాయిన్స్ మింట్ చేయడానికి కావాల్సినటువంటి మెటల్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే కాయిన్స్ ని మింట్ చేయడానికి కావాల్సినటువంటి మెటల్ ని ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం? తమిళనాడులోని సేలం ఐరన్ స్టీల్ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. ఇది సేలం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడులో ఉంది ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, సేలం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఇకపోతే మనకి విశాఖ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అంటున్నాం. ఏంటి మరి విశాఖ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ స్పెషాలిటీ అంటే దీన్ని యాక్చువల్గా ఇన్ ద పీరియడ్ ఆఫ్ శ్రీమతి ఇందిరాగాంధీ ఒక ఫౌండేషన్ వేశారు. ఇందిరాగాంధీ పీరియడ్ అనే ఒక ఫౌండేషన్ వేశారు, బట్ ఇట్ వాజ్ నాట్ స్టార్ట్ చేయలేదు. మళ్ళీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఇంకో ఫౌండేషన్ వేశారు, మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. అగైన్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ పివి నరసింహారావు మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొచ్చి తెన్నేటి విశ్వనాథం గారు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కృషి చేయడం జరిగింది. దీంతో 1991లో RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది, మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1991లో. 92 నుంచి ఇది వర్క్ చేయడం స్టార్ట్ అయిపోయింది. సో 91లో RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. మరి వాట్ ఎవర్ ద ఐరన్ అండ్ స్టీల్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ విశాఖపట్నం వీఆర్ మేజర్లీ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ జపాన్. సో ఎక్కడికి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నామంటే జపాన్ దేశానికి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం.
మనకి ఇక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి ఐరన్ అండ్ స్టీల్. సో వాట్ ఎవర్ ద ఐరన్ అండ్ స్టీల్ ఈస్ దేర్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వి ప్రొడ్యూస్, ఎక్కువగా ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం, జపాన్ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. అలాగే 2014లో పోస్కో ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ అయింది. పోస్కో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఒడిషా విత్ ద హెల్ప్ ఆఫ్ సౌత్ కొరియా. సౌత్ కొరియా హెల్ప్ తో స్టార్ట్ అయినటువంటి పోస్కో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఈరోజు బాగా కాంట్రవర్షియల్ గా ఉంది, బాగా న్యూస్ లో ఉన్నటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఈ పోస్కో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్లీ 200 to 300 విలేజెస్ అన్నిటి కూడా ఖాళీ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని బాగా న్యూస్ లో ఉంది పోస్కో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ.